మళ్ళీ చెప్తున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి సారములన్నిటికంటే గొప్ప సారం ఏది అని ఒక వాక్యం చెప్తున్నారు. సత్యం బ్రవీమి, సంస్కృతంలో బ్రవీమి అంటే చెప్పుచున్నాను. నేను రోజులారా నేను యథార్థం చెప్తున్నాను, ఉపనిషత్తుల యొక్క సారం చెప్తున్నాను, కొంచెం దయచేసి వినండి అని ఒక మహనీయుడండి అనేక మందిని ఆహ్వానించి ఈ వాక్యం చెప్తున్నాడు. సత్యం బ్రవీమి, పరలోకహితం బ్రవీమి, సారం బ్రవీమి, ఉపనిషత్ హృదయము బ్రవీమి, సంసారమోదనమసారమాత్మజంతో సారోయమీశ్వర పదాంబురహస్య సేవ. అన్నిటికంటే సారం ఈశ్వర పదాంబురహస్య సేవ అని. అటువంటి దేవాన్ని చేస్తున్నారు చెప్పండి. శాస్త్రములన్నీ ఘోషిస్తున్నాయి. వీడేమంటున్నారు, భగవంతుడు నాకు కనిపించట్లేదు కాబట్టి భగవంతుడు ఎక్కడున్నాడు ప్రశ్న చేస్తున్నారు. కనిపించని వస్తువులు ఎన్నున్నాయి చెప్పండి. మరి అవన్నీ లేని దానితో సమానమేనా? ఆకాశం కనిపిస్తుందా, గాలి కనిపిస్తుందా? ఇటువంటి కనిపించని వస్తువు ఎంత మాత్రం చేత లేదండి కనకూడదండి. భగవంతుడు ఎటువంటి వాడంటే జ్ఞాననేత్రములకు కనిపిస్తాడండి. అర్జునుడు విశ్వరూపం చూపించండి అన్నారు, నీవు చూడలేవు అనేసారు. ఫినిష్ అంతే. నకుమాం శక్యసే ద్రష్టం అనేనైవ స్వచక్షుష. ఈ తోలుకళ్ళు, ఈ చర్మచక్షువులు, ఇది జడమైనటువంటి నేత్రం, దీని చేత భగవంతుని ఎట్లా చూడగలవయ్యా అని ప్రశ్న వేసినారు. ఎవరు? విశ్వరూపంలో కృష్ణ పరమాత్మ. నకుమాం శక్యసే ద్రష్టం అనేనైవ స్వచక్షుష దివ్యం దదామి తే చక్షు తస్మే యోగమేశ్వరం. ఈ రోజు చెప్తున్నారు శ్రీకృష్ణుడు, విమూఢా నామ పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష. అది విమూఢ, అజ్ఞానం చూడలేరు. ఎవరు చూడగలరు? జ్ఞాననేత్రం గల వారు చూడగలరు. అయ్యా జ్ఞాననేత్రం అంటే అది ఎక్కడ దొరుకుతుందని మీరు అడుగుతారేమో. ఎవరికి వారు తయారు చేసుకోవాల్సిందని. ఆకలి దుఃఖం ఎట్లా పోతుందండి? మీకు ఆకలి వేసింది, ఎట్లా పోతుంది దుఃఖం? గురువు గారు భోజనం చేస్తే మీకు ఏమైనా ఆకలి తీరుతుందా? లేదు. ఎవరైతే వారు భోజనం చేసే ప్రకారంగా ఆకలిని తొలగించుకుంటున్నారో ఈ అజ్ఞానం అనేటువంటిది కూడా ఎవరికి వారు సాధన చేసి తరించవాలని చేతులు ఏం చెప్తున్నారు? ఉద్ధరే అర్జున, ఎవరికి వారు ఉద్ధారం పొందాల్సింది. గురువులు వారు ఎంతవరకు సహాయం చేస్తారు, దేవుడి గారు ఎంతవరకు సహాయం చేస్తారు తెలిసినది. సైన్ బోర్డ్స్, సైన్ బోర్డ్. మీరు ఎక్కడైనా రోడ్డు మీద వెళ్తుంటే బోర్డులు ఉంటాయి అక్కడక్కడ. గో దిస్ వే 50 miles అని చెప్పి రాసి ఉంటుందండి. అంతే. మానవులు చేసే సహాయం దీని షోది వే యూ హ్యావ్ టు వాక్ ఫర్ యువర్ సెల్ఫ్. అంతే. ఎవరికి వారు నడవాల్సింది, ఎవరు కంటితో వారు చూడాలి, ఎవరు మనసుతో వాళ్ళు ధ్యానం చేయాలి. అందుచేత ఉద్ధరే ఆత్మనాత్మానం నాత్మానం అవసాదయే. ఎవరికి వారు ఉద్ధారం చేసుకోవాల్సిందే. మానవులు ఎంత అఖండమైనటువంటి చెప్తున్నదంటే భగవంతుడికి జీవుడికి నో డిఫరెన్స్ అట. అది అందుచేత ఇప్పుడు చూడండి, నిప్పు ఇల్లు కాచాలంటే ఇంత నిప్పు కావాలండి లేదు. ఒక చిన్న నిలుగురు భస్మం చేసేస్తుంది, గ్రామాలు నాశనం చేస్తుంది. ఎందుకు? ఆ కెపాసిటీ దీంట్లో ఉన్నదండి. పెద్ద అగ్నిలో ఉండేటువంటి శక్తి నిలుగులో కూడా ఉన్నది. ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. జీవుడు ఎవరో తెలిసిన ఆ అంశం. నేను సూర్యుడిని, జీవుడు కిరణం. నేను సముద్రం, జీవుడు తరంగం. నేను చెట్టు, జీవుడు ఒక కొమ్మ. మరి చెట్టులో ఉన్న శక్తి కొమ్మలో లేదా? సముద్రంలో ఉండే శక్తి తరంగంలో లేదా? అందుచేత జీవుడు అల్పుడు కాదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. అది ఇలాగా ఇటువంటి గంభీరమైన కొన్ని బోధలు మనం వినాలండి. కొందరు ఏమని బోధ చేస్తారు తెలిసినారు, నువ్వు అల్పుడు, నువ్వు తుచ్చుడు, నువ్వు పాటి, నువ్వు హీనుడు, నీ సంగతికి దూరంగా ఉండాలి, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు దానం పొందలేవు, ఈ విధంగా బోధ చేస్తారు. ఈ పెసిమిజం, ఇటువంటి బోధలు వినకూడదండి. ఒకవేళ విన్నా మర్చిపోవటం మంచిది. ఎటువంటి బోధ అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆప్టిమిజం. వాళ్ళు ఊడిపోతున్నారు, నాయన నేను అఖండమైనటువంటి శక్తి ఉన్నది, దాన్ని ఇండికేట్ యువర్ గ్లోరీ అంటున్నారు. ఈ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. అది ప్రతి జీవి కూడా ఘనీభవించినటువంటి దైవ స్వరూపం. ఎందుకు చింతిత్తు చేసుకోవాలి చెప్పండి. కర్ణుడండి, కర్ణుడి దగ్గరికి ఎవరో ఒక ఆయన వెళ్ళాడు. వెళ్ళు మీరు క్షత్రియులు కాదు, మీరు శోక వంశంలో పుట్టారు అని అన్నాడు. ఎవరో వేళాకోళం కోసం. అసలు పుట్టిన కుంతిదేవికేనండి ఎవరు? కర్ణుడు. ఆ చరిత్ర దగ్గర చిన్నప్పుడే ఆ శోక వంశంలో చేరిపోయినారు. ఎవరు? కర్ణుడు. వారు కొంచెం పెద్ద అయిన తర్వాత చక్కని శక్తిని ఆర్జించిన తర్వాత ఎవరో వేళాకోళం చేశారు. కర్ణుడు గారు మీరు శోక వంశంలో పుట్టారు అన్నాడు. వారు ఎవరన్నా వెంటనే కనబడ్డాడండి కర్ణుడు. సూతోవా సూతపుత్రోవా యోవాతో వా భవామ్యం దైవాయత్తం కులే జన్మ మదాయత్తం పౌరుషము. దేవుడు ఏ కులంలో పుట్టిస్తే నాకే, నాలో శక్తులు ఇంతవరకు నేను ఉన్నతంగా పెరుగుతాను కానీ డౌన్ ఫాల్ అనేది నాకు లేదు అంటాడు దేవుడు కర్ణుడు. ఎంత ఆప్టిమిస్టిక్ ఐడియా చూడండి, ఎంత ధైర్యపూర్వకమైనటువంటి. నేను ఏ వంశంలో భగవంతునాన్ని పుట్టిస్తే ఐ డోంట్ కేర్ అంటాడు. నాలో అఖండమైనటువంటి శక్తి, వృద్ధి పొందాలనేటువంటి ధైర్యం ఉన్నంత వరకు నన్ను ఎవరు పతనం పొంది లేదంటాడు ఎవరు కళ్ళు. ఆ శ్లోకం
సూతోవా సూతపుత్రోవా యోవాతోవా భవామ్యం దైవాయత్తం కులే జన్మ మదాయత్తం పౌరుషం. అటువంటి ఉద్ధారం, అటువంటి అభివృద్ధి పొందేటువంటి చక్కని ఆ భావాలు శ్రీకృష్ణ పరమాత్మ బోధ చేస్తున్నారు. క్రమక్రమంగా మొదట్లో కర్మ చేస్తున్నారు, తర్వాత భక్తి చేస్తున్నారు, ఇప్పుడు అఖండమైనటువంటి జ్ఞానం ఊరి చేస్తున్నారండి. ఇప్పుడు ఎక్కడున్నాం? కాలేజీలో ఉన్నామండి, కాలేజీతో చదువుకుంటున్నాం. ఇది కనుక బ్యాక్ అయితే ఈ ఆత్మజ్ఞానం కలిగితే అప్పుడు వచ్చే ఫినిష్. ఇంకా వచ్చే నేర్చుకోవాల్సింది లేదు. శివుడు అయిపోతాడు, నరుడు నారాయణుడు అయిపోతాడు, పురుషుడు పురుషోత్తముడు అయిపోతాడు. అది అని జాతి శ్రీకృష్ణ పరమాత్మ జీవుల్లో అఖండమైనటువంటి శక్తి ఉందని చెప్పి బోధ చేస్తున్నారు. ఈ రోజు చెప్పబోతారు చక్కగా. ఈ రోజు అధ్యాయం పేరు ఏం చెప్పండి? పురుషోత్తమ ప్రాప్తి యోగం. పురుష అనేటువంటి పదానికి మగవాడు అని ఎప్పుడు అనుకోవద్దండి. ఇక్కడ మాత్రం ఈ సంస్కృతంలో ఎక్కడైనా పురుష అని వస్తే మగవాడు అని కాదు, తెలుగులో మాత్రం మగవాడు. పురుషుడు స్త్రీ అనేటువంటి డిఫరెన్స్. పదానికి ప్రాణి లేక జీవుడు అని చెప్పి మనం చెప్పవచ్చు. పురుషోత్తముడు ఈ ప్రాణికోట్లన్నింటిలో కూడా మహోన్నతమైనటువంటి స్థితిని పొందిన వాడు ఎవరు చెప్పండి? భగవంతుడు. పురుషోత్తముడు ఈజ్ ఈక్వల్ టు గాడ్. అది దేవుడు అన్నమాట. ఆ భగవంతుడు ఏ విధంగా పొందుతాము అనేటువంటి విషయం అనేది పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఈ జీవుడు మొదట్లోనండి రాయిగా ఉంటాడండి. మరి ఏ పుణ్యవశాత్తు నెమ్మదిగా మారుతుంటాడు. ఎవల్యూషన్. పురుగు రాయిలో నుంచి పురుగు అవుతారు, పురుగులో నుంచి పక్షి అవుతారు, పక్షిలో నుంచి జంతువు అవుతారు, జంతువులో నుంచి కోతిలో నుంచి మానవుడు. ఆ డార్విన్ అనేటువంటి పశ్చిమ దేశస్తుడు ఈ థియరీ అంతా కనిపెట్టాడండి. దీని పేరు పరిణామవాదం అంటారు. దీనికి ఇంగ్లీష్ లో థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అంటారు. ఎవల్యూషన్, జీవుడు పరిణామం పొందుతున్నాడు. మొట్టమొదటి ముద్దుగా ఉన్నాడు రాతిగా, తర్వాత పురుగు కొంచెం కదులుతున్నది, తర్వాత పక్షి కొంచెం తెలివి ఉన్నది ఎగురుతుంది, తర్వాత జంతువు ఇంకా కొంచెం తెలివి, ఆ తర్వాత కోతి. ఇలా జంతువులన్నిటికీ కూడా కోతికున్నటువంటి ప్రజ్ఞ అన్నిటికీ లేదన్నది. కాబట్టి మానవుడికి కోతికి కొంచెం సంబంధం ఉందండి. ఏం లేదు, ఆ తోక ఊడితే అది మానవుడు అవుతుందండి. అంతేనండి, తోక ఒక్కటి ఎక్కువగా ఉంది. తక్కిన తెలుగులు దానికి ఉన్నాయండి. కోతి వరకు వచ్చాడండి ఎవరో దారి. కోతిలో నుంచి మానవుడు అని థియరీ ఆఫ్ ఎవల్యూషన్ పరిణామవాదం చెప్తున్నారు. కానీ మన ఋషులు ఏం చెప్తున్నారు? ఆయన డోంట్ పుట్ ఫుల్ స్టాప్. మనుషుడి దగ్గర ఫుల్ స్టాప్ పెట్టవద్దు. మానవుడు ఇంకో పరిణామం ఉన్నది. ఏమిటది? మాధవుడు. మానవుడు భగవంతుడు అయిపోతారు. మానవత్వం దగ్గర ఫుల్ స్టాప్ పెడితే ఎట్లా చెప్పండి? పునరకు జననం, పునరకు మరణం, ఇది ఉన్నంత వరకు ఈ మానవత్వం జరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడు పోయిందో, ఈ భవబంధం, ఈ అజ్ఞానం, ఈ పుట్టడం చావటం, ఈ భవ రోగం ఎప్పుడు తొలగిపోయిందో శివుడు అయిపోతాడు. దాని కొరకు వచ్చిందండి ఈ మానవత్వం, దాని కొరకు వచ్చింది ఈ జన్మ. ఎవరైనా అటువంటిది సాధిస్తున్నారని చెప్పండి? ఏ మహనీయులు, పూర్వజన్మ పుణ్యం, భగవంతుని కృపాకటాక్షం, తన యొక్క అనుష్ఠానం ఇవి ఎవరికి చక్కగా ఉన్నాయో వారు మాత్రమే భగవంతుడు అయిపోతున్నారు. ఇప్పుడే భగవాన్ అనే టైటిల్ కూడా వస్తున్నదండి వారికి. సామాన్య మానవుడికి భగవాన్ అని చెప్పి టైటిల్ ఎందుకు వస్తుందని చెప్పండి? వారు ఇంకా బాగా ప్రయత్నం చేసి ఆ ఉన్నతమైనటువంటి పదమును అలంకరిస్తున్నారండి. ప్రతి వారు చేసుకోవచ్చు. శ్రీకృష్ణ పరమాత్మ జనరల్గా చెప్పేస్తున్నారు పురుషోత్తమ ప్రాప్తి. ఒక మహనీయుడు చెప్పిన వాక్యం వినండి. ఐ స్లెప్ట్ ఇన్ స్టోన్, dreamt in the mineral, had awoke in animal, half awoke in mineral, awoke in animal, and realized in man. మళ్ళీ చెప్తున్నాను. I slept in stone, dreamt in the mineral, half awoke in animal, awoke in man. ఎంత చక్కని వాక్యం. నేను రాతిలో నిద్రపోతున్నాను, తెలుగు చెప్తున్నాను. ఆ మహనీయుడు చెప్పిన వాక్యం, నేను రాతి దశలో నిద్రపోయినాను. తర్వాత హాఫ్ అవర్స్ వెజిటబుల్స్, ఈ కూరలు ఇటువంటి వాటిలో నేను కొంచెం మేలుకున్నాను. యానిమల్ అంటే మృగదశలో కొంచెం బాగా మేలుకున్నాను. మానవత్వంలో నేను సాక్షాత్కారమే పొందినాను అన్నట్లు. ఈ విధంగా గ్రాడ్యువల్ గా ఎవల్యూషన్ వస్తుందండి. మొట్టమొదటి రాయిగా ఉన్నప్పుడు వచ్చే ముద్దు ఏమీ లేదు, మెదలటం కూడా లేదు. క్రమంగా ఎవల్యూషన్ వచ్చేటప్పటికి కొంచెం కదలటం, మెదలటం, ప్రజ్ఞ వికసించడం, ఆఖరికి మానవత్వం వచ్చేటప్పటికి కంప్లీట్ గా బ్రహ్మావలోక ధిషణం. అది బ్రహ్మదేవుడు మానవుని సృష్టి చేసి కెపాసిటీ పెట్టాటండి. ఎక్కడ బ్రెయిన్ లో ఏం కెపాసిటీ? టు రియలైజ్ గాడ్. బ్రహ్మావలోక ధిషణం, పరమాత్మను సాక్షాత్కరించుకునేటువంటి శక్తిని చక్కగా అనుగ్రహించినాడు పరమాత్మ, ఆ బ్రహ్మదేవుడు. అందువల్ల మానవుడిగా ఉన్నవాడు మాధవుడిగా కావటానికి, పురుషుడు పురుషోత్తముడు కావటానికి, జీవుడు శివుడు కావటానికి, నరుడు నారాయణుడు కావటానికి తగినటువంటి అవకాశములన్నీ ఈ జీవితంలో ఉన్నాయని శ్రీకృష్ణ పరమాత్మ ఘోషిస్తున్నారండి. అది పురుషోత్తమ ప్రాప్తి యోగం. మొట్టమొదట్లో ఎట్లా ప్రారంభించారో తెలుసండి. ఒక చెట్టు, ఒక వృక్షాన్ని చక్కగా ప్రకటిస్తున్నారండి. చెట్టు సామాన్యంగా ఏ చెట్టు అయినా
కొమ్మలు పైన వేళ్లు కింద ఉంటాయి కదండి. ఏ చెట్టును చూడండి, కొమ్మల పైన వేళ్లు కింద. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు విలక్షణమైనటువంటి ఒక చెట్టుని చూపిస్తున్నారండి. దానికి కొమ్మలు వేరు పైన కొమ్మలు కింద. రామరామ, ఇటువంటి చెట్టు ఎవరైనా చూస్తారు, వేళ్లు పైన కొమ్మల కింద. మీరు తప్పక చూసుంటారు, ఎక్కడో తెలుసండి, తుఫాను గాలి వచ్చినప్పుడు రోడ్ల మీద ఉంటాయండి అటువంటి శుభ్రంగా వేళ్లు పైన చెట్టు తల్ల కింద వెళ్ళిపోతుందండి. తుఫాను గాలికి తల్ల కింద లేనటువంటి చెట్టు ఎన్నో ఈ రోడ్ల మీద పడతాయి. అప్పుడు మున్సిపాలిటీ వారు ఏం చేస్తారు చెప్పండి, భక్తులు కటారులు వీళ్ళందరూ లేబర్ కొండలు తీసుకొచ్చి ఆ కొమ్మలను ఛేదించి చక్కగా లైన్ క్లియర్ చేస్తారు. ట్రాఫిక్, ఆ ట్రాఫిక్ చక్కగా లైన్ క్లియర్ ఎట్లా చేస్తారో అదే విధంగా చెప్తున్నారు. ఊర్ధ్వమూలం అగత్యాకమశ్వత్వం ప్రాహురవ్యయం. సంసారం, ఈ వృక్షం, సంసార వృక్షం ఎట్లా ఉన్నది, వేళ్ళు పైన కొమ్మల కింద. ఇది అడ్డుగా ఉన్నది. దేనికి? పరమాత్మ దగ్గరికి వెళ్ళటానికి ఇది ఒక హిండరెన్స్. అడ్డుగా ఉన్నది. ఏం చేయాలి ఇప్పుడు? అవతల భగవంతుడు ఉన్నారు, ఈ వృక్షం అనేది అడ్డుగా ఉన్నది. అప్పుడు అశ్వత్థం ఏనం సుహూఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన స్థిత్వా. వివేకం అనేటువంటి గొడ్డలు తెచ్చుకోండి, చక్కని ఖడ్గం, వివేకం అనేటువంటి ఖడ్గం తెచ్చుకునే ఈ కొమ్మలన్నీ నైకవతల పారేసేయండి. అవతల ఏమని చెప్పండి, తత్పదం తత్పరిమార్జితవ్యం యస్మింగత నివర్తంతి భూయ. అవతల అక్కడికి వెళ్తే తిరిగి రావాల్సిన ప్రసక్తి లేదు. మరో తల్లి గర్భంలో జన్మించే దౌర్భాగ్యం మానవుడికి ఉండదండి. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే ఈ వృక్షాన్ని దాటిపోవాలి. ఈ సంసార వృక్షం, దుఃఖం అనే వృక్షం, పుట్టుడు సాగుతం అనే వృక్షం, దీనికి దాటిపోతే అవతల తెల్ల దాటితే పెరుమాళ్ళ సేవ ఉండదండి. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే ఈ వృక్షాన్ని దాటిపోవాలి. ఈ సంసార వృక్షం, దుఃఖం అనే వృక్షం, పుట్టుడు సాగుతం అనే వృక్షం, దీనికి దాటిపోతే అవతల తెల్ల దాటితే పెరుమాళ్ళ సేవ అని ఒక సామెత ఉన్నదండి దక్షిణ దేశంలో. ఉత్తర నుంచి వచ్చేవాళ్ళు కనుక తెల్ల నది దాటితే అవతల రంగనాథ స్వామి దర్శనం నెల్లూరులో జరుగుతుందని ఒక సామెత ఉందండి. తెల్ల దాటితే పెరుమాళ్ళ సేవ. అదేవిధంగా చెట్టు దాటితే భగవంతుని యొక్క దర్శనం. ఈ దుఃఖం అనేటువంటి చెట్టు రామరామ ఇది ఎప్పుడు నశిస్తుందో గాని మానవుడికి శాంతి లేదు, సుఖం లేదు, దుఃఖరాహిత్యం లేదు. నానా విధమైనటువంటి భీతులు భయాలతో కూడుకుని జీవితం అంటానండి అల్లకల్లోలంగా చేసుకుంటున్నాడండి. వాస్తవంగా మానవుడండి ఈ అశాంతిలో ఉండవలసిన వాడు చెప్పన్నది దేశం శాంతి, పరమశాంతి వాడు కలిగేటువంటి ఉపాయములు ఉన్నాయని చెప్పి శాస్త్రములు ఘోషిస్తున్నాయి. ఏమిటి ఉపాయం చెప్పండి? నిత్యో నిత్యానాం చేతన చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాం తం ఆత్మస్కందేన పశ్యంతి ధీరా తేషాం శాంతి శాశ్వతీ నేతరేషాం. సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మను ఎవరు తమ హృదయంలో చక్కగా దర్శనం చేస్తున్నారో వారికి శాంతి తప్ప దక్కిన వారికి లేదు అని ఇస్తున్నాడు. ఉపనిషత్తుల వాక్యం ఉండేది. తేషాం శాంతి శాశ్వతి నా ఇతరేషాం, ఇతరులకు శాంతి లేదు. కనుకని ఎన్నని పీస్ మిషన్స్, ఎన్నని శాంతి సంఘాలు పెట్టినా ప్రపంచంలో ఏదైనా శాంతి ఉన్నదా చెప్పండి? ఒక దేశం ఇంకో దేశాన్ని కబలించడానికి చూస్తుంది. ఒక మానవుడు ఇంకొక మానవుడిని పడగొట్టాలని చూస్తున్నారు. ఒక ఆయన ఇంకొక ఆయన మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇటువంటి సందర్భం ఎందుకు వచ్చింది చెప్పండి? ఆ ఆత్మస్వరూపాన్ని వారు గమనించటం లేదు. అవసరమైనటువంటి వస్తువు ఇక్కడిదే. ఈ సపరేట్ ఫ్రమ్ నేను అనుకుంటున్నాడు బయటున్నారు ప్రమాణాలు చెప్తున్నారు. అది దర్శనం, అది నో డైవర్సిటీ హియర్, యూనిటీ, అది ఏకత్వం ఉన్నది. ఆ విషయం చూడండి. మొన్న విశ్వరూప సందర్శనలో శ్రీకృష్ణ పరమాత్మ చక్కని బోధ చేస్తున్నారు. There is no two in the world. There is only one. Call it by any name. మీరు దేవుడు అనండి, ఇంకొక పేరు పెట్టండి. There is only unity, existence. ఎగ్జిస్టెన్స్ అనేది ఉనికి. కష్ట అంటారు, ఇంకొకరు చిత్ అంటారు, ఇంకొకరు ఆనందం అంటారు. మూడు ఒకటేనండి. సత్యం, శివం, సుందరం అని ఇంకొకరు అంటారు. ఆ ఉన్న వస్తువు ఒక్కటేనది. అది అందరిలో కూడా నిరోధంగా వ్యాపించున్నది. దేవుడు ఉన్నప్పటికీ ఏడుస్తూ కూర్చుంటున్నాడు. రెండవైనటువంటి కోటీశ్వరుడు, ఒక ఆయన కోటీశ్వరుడు అండి. ఆ కోటి ఎక్కడ ఉందో తెలియక ఏడుస్తూ కూర్చున్నాడు. ఆ విధంగా ఉందండి పురుషుడు. దగ్గరగా ప్రవర్తిస్తున్నారు. కోట్లు ఉన్నాయి, ఎక్కడ పెట్టాడో మర్చిపోయినాడు. ఆ స్వరూపంగా ఉందండి. ప్రతి వారి యొక్క హృదయంలో అగాధమైనటువంటి పంచకోశములు లోపల నిరీక్షమానంగా వెలుగుతూ అంగస్థ మాత్రం పురుషోంతరాత్మ సదా జనాండి. చివరి శ్లోకం అంగస్థ మాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నిష్ట స్వాక్షరీరాత్రౌర్హే హృదయే సన్నిష్ట. కఠోపనిషత్ చివరిదండి, చివరి శ్లోకం. అంగుష్ట మాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నిష్ట త్వం
స్వాశరీరాత్ ప్రవృహేత్ ముంజాదివేశీకాం ధైర్యేణ తన్విద్యాత్ శుక్రమమృతం ఇది ఉపనిషత్తు అండి, కఠోపనిషత్తు. అయినా మనుష్య మాత్ర ప్రమాణంతో ప్రతి జీవిలో కూడా దేవీక్రమాణంగా వెలుగుతున్నటువంటి చైతన్యాన్ని కొంచెం సందర్శించండి, సాక్షాత్కరించండి. ఈ దుఃఖం అంతమైపోతుంది, గౌరవ నిర్మూలన అయిపోతుంది, మానవ జన్మ సాక్షరం అయిపోతుంది అని చెప్పి బోధిస్తున్నాయి ఉపనిషత్తులు. మీకు ఎవరికి పట్టిందండి? ఇలా దేవుడు కనిపిస్తుంది సత్యం, దేవుడు లేడు, నేను ఒక్కడే ఉన్నాను, నా శక్తి అపారం అని చెప్పి ఈ విధంగా నిర్వహిస్తుంటారండి. అజ్ఞానంలో నన్ను మించినారు లేదని పెద్ద డంబాలు కొట్టుకుంటారటండి. ఆత్మసంభావిత నామయజ్ఞేస్తే దండేనాదిపూర్వకం. ఆత్మసంభావిత వారని ఆత్మసంభావితం తెలుస్తుంది అర్థం. తమ్ము తాము గొప్పగా భావిస్తారటండి. ఇలాంటి గొప్పని ఇంకొకటి చెప్పాలి కానీ వారికి వారు నేను గొప్ప అనుకుంటే దానికైనా అర్థం లేదు. ఈ అజ్ఞానులట నేను చాలా గొప్పని వాళ్ళే అనుకుంటున్నారటండి. ఒకళ్ళు సర్టిఫికెట్ ఇవ్వటం కాదు, సెల్ఫ్ సర్టిఫికెట్ అండి. దీని పేరు ఆత్మ సంభావిత. ఒకళ్ళు ఓడుతుండేదండి, ఇది మంచిగా చూసి అయ్యే పెట్టుకున్నట్టు. ఈ విధంగా కొందరు 9 నుంచి గురువు రాసుకుంటే అలా భగవంతుడి వాళ్ళని ఇస్తారు. మనకి విరుద్ధం మనం ఇచ్చినాకే అదొక రకం. భగవంతుడి కనిపిస్తే ఇలా సాటిస్ఫైడ్. ఓ భక్త సమయ ప్రియ దేవస్థుడు అని వారి నోటికి ఒక వాక్యం వస్తే అదే 10,000 చాలదు. అది ఎప్పుడు వస్తుంది పని అందరు నిర్వహించినారు చెప్తుంది. ఎవరు తాను చెప్పినటువంటి భక్తి గుణాలు, వైరాగ్య గుణాలు, జ్ఞాన విచారణ, ఆత్మ సంపాదన ఇదంతా ఎవరు చక్కగా చేస్తుంటారో వారికి ఏదైనా మాత్రమే వారికి ప్రీతి.
ఆత్మైవశ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మన. అర్జునులటువంటి వారి యొక్క మనస్సు నిలవకపోతే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? వారు మొదలుపెట్టుకున్నారు, కృష్ణ మీరేమో చక్కని బోధన చేస్తున్నారు, నా పరిస్థితి చూడండి, జ్ఞానకాలంలో ఒక్క నిమిషం కూడా ఏకాగ్రంగా ఉండటం లేదు మనస్సు, గాలి ఎంత చంచలంగా ఉంది, ఈ మనస్సు కూడా ఎంత చంచలంగా ఉన్నది అని చెబితే కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు? అయినా నేనేం చేసేది, నీ మనస్సు చెప్పడం కాబట్టి నేనేం చేసేది, గో అండ్ ట్రై ఫర్ యువర్ సెల్ఫ్, అభ్యాసం చేయి, ప్రాక్టీస్ చేయి అని చెప్పేసినారు. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఆ విధంగా అర్జునులటువంటి వారికి కృష్ణ పరమాత్మ మోక్షం అనేది ఇవ్వకుండా మీరు ప్రాక్టీస్ చేయండి అని చెప్పినప్పుడు ఇక తక్కిన వారికి మోక్షం ఇస్తారా చెప్పండి? మోక్షం అనేది ఎవరికి వారు ప్రయత్నం చేసుకోవాల్సింది, వారి యొక్క సహాయం, ది గ్రేస్ ఆఫ్ గాడ్, ది గ్రేస్ ఆఫ్ ది మాస్టర్, వారిద్దరి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి. కానీ తాను ప్రయత్నం చేయకపోతే సామాన్య జనం ఏం చేస్తున్నారు, ఊరికి వీటిలోనే గడిపేస్తున్నారు, దేవుడా నన్ను రక్షించు, దేవుడా నన్ను మోక్షం. అయ్యా అర్జునుడికే డైరెక్ట్ గా మోక్షం ఇవ్వకుండా భగవంతుడు ఉంటే అందరికీ మోక్షం ఎట్లా ఇస్తారు చెప్పండి? మోక్షం అనేది వీ హావ్ టు క్రియేట్ ఫర్ అవర్ సెల్ఫ్, అది మనకి మనం ఏర్పాటు చేసుకోవాలి. సాధన, జ్ఞానము, జపము, పరోపకారం, పుణ్యకార్యం, ఇటువంటి వాటి ద్వారా మనం మోక్షం తెచ్చుకోవాలి. కానీ భగవంతుడు ఈ గివ్స్ ఏ హెల్ప్, అంటే కొంచెం సహాయం చేస్తాడు, ఈ గివ్స్ ఏ స్టిమ్యులస్, ఈ గివ్స్ ఏ పుష్, బట్ వీ హావ్ టు వాక్ ఫర్ అవర్ సెల్ఫ్. మనం నడవాలి, వారి ఎలకరించి తోస్తుంటారు ఎవరు? సద్గురువులు, భగవంతుడు. అందుచేత ఈ రోజు 5 చక్కని సాధనలు చెప్తున్నారండి. ఆ సాధన చక్కగా చేస్తే మానవుడికి శాంతి కలుగుతుందని ఈ శ్లోకం బాగా కంఠస్థం చేయండి. నిర్మాణ మోహ జిత సంగ దోష అధ్యాత్మ నిత్యాది నివృత్త కామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజే గచ్చంచ మూఢా పదమవ్యయం తత్. అద్భుతమైన శ్లోకం, ఒకే శ్లోకంలో 5 సాధనలు అండి. వినండి. నిర్మాణ మోహ, ఇంతవరకు గడిచిన జ్ఞానాధ్యాయము రెండిట్లో ఎన్ని సుగుణాలు చెప్పారో మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నంబర్ 12 భక్తి అధ్యాయం అయినప్పటికీ 26 సుగుణములు చెప్పారండి. అద్వేష్ట సర్వభూతాన. 13వ అధ్యాయంలో అమానిత్వమదంధిత్వం అని 20 సద్గుణములు. ఈ అధ్యాయంలో నిన్న గుణత్రయ భాగంలో కూడా కొన్ని చక్కని గుణాలు చెప్పినారు. ఇక్కడ ఈ అధ్యాయంలోనండి 5 సాధనలు చెప్తున్నారు. నిర్మాణ మోహాజిత సంగ దోష అధ్యాత్మ నిత్యాది నివృత్త కామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజే గచ్చంచ మూఢా పదమవ్యయం తత్. అద్భుతమైనటువంటి అర్థం వివరంగా చెప్పడానికి టైం లేదు, సంక్షేపంగా చెప్తాను. నిర్మాణ మోహ, అభిమాన, గర్వ, అజ్ఞానం, వీటిని తొలగించుకోండి. సరే, నేను గొప్ప అని ఎవరు వినవేయగద్దండి. ఈ శరీరం దృష్టితో నేను గొప్ప ఎవరు కాదండి, ఆత్మ దృష్టితో అందరూ గొప్పవారైనా. సరే, ఆత్మ దృష్టి నేను ఆత్మను అని చెప్పి అనుకుంటే అంత పవిత్రత ఇంకొకటి ఎక్కడా లేదన్నది. ఆత్మ అనేది అంత శుద్ధం. దేహం ఆరోపించుకుని నేను దేహం అని నేను గొప్ప అని చెప్పుకుంటే దానికి అర్థం లేదండి. ఎందుకంటే అది అశాశ్వతమైంది, కాలగర్భంలో నశించిపోతుందండి. కనుక నిర్మాణ మోహ, ఎటువంటి వాడైనా అహంకారం, అభిమానం, గర్వం, దంభం, దర్పం ఇవి వదిలేయండి అని శ్రీకృష్ణ పరమాత్మ మొదట్లో చక్కని సుగుణాలు చెప్తున్నారు. నిర్మాణ మోహ జిత సంగ దోష. సంగ అంటే అటాచ్మెంట్. నువ్వు అన్ని కార్యములు చక్కగా చేసుకో, బట్ హ్యావ్ నో అటాచ్మెంట్. తగులుకోబాక. తగులుకుంటే ఏమవుతుంది చూడండి, బాధలు కలుగుతాయండి. ప్రపంచంలో మానవుడు ఎట్లా నిలగాలంటే తామరాకు మీద నీటి బిందు ఎట్లా ఉంటుందో ఆ విధంగా సంసారంలో ఉండవచ్చు, తనలో సంసారం పెట్టుకోకూడదండి. పడవ నీళ్ళలో ఉండొచ్చు, పడవ లోపల నీళ్లు ఉండకూడదు. అది ఆ ప్రిన్సిపల్ పెట్టుకోవాలండి. ఈ ప్రపంచం అంటే నీళ్లు, సముద్రం. దీంట్లో ఈ జీవుడి మీద ఒక పడవ వంటి వాడండి. వాటిలో వాడు సంసారంలో ఉండకుండా ఇంకెక్కడ ఉంటాడు. కానీ వాటి లోపల ఈ సంసార సంబంధమైన బీజాలు ఉండకూడదండి. సరే, అందుచేత కేవలం అఖండమైనటువంటి ఆత్మ చైతన్యం అనే భావన మాత్రం వారికి ఉండాలని. ఇది దీని పేరు జిత సంగ దోష. అటాచ్మెంట్ పోగొట్టుకోండి. అధ్యాత్మ నిత్య. ఏంటండి నిత్య అనే పదం అండర్లైన్ చేయండి. ఎప్పుడెప్పుడు మీకు అవకాశం ఉంటుందో అప్పుడప్పుడు ఆత్మ విచారణ అయిపోయింది, అధ్యాత్మ విచారణ చేయండి అంటున్నారు. నిత్య, ఆల్వేస్. ఇదొక సతతం అని చెప్పారండి. సతతం తెల్లవేళ అర్ధరాత్రి మీకు వెనుక వచ్చినప్పటికీ చక్కగా ప్రార్థన చేయండి, దైవ చింతన చేసుకోండి, కాలంలో సద్వినియోగం చేయండి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ నిత్య అంటున్నారు. అధ్యాత్మ నిత్య నివృత్త కామ. కోరికలు పోగొట్టుకోండి అని. మీరు అడగేమని కోరికల వల్ల తప్పేమిటి, ఈ ప్రపంచ సుఖాలు అనుభవించడం వల్ల తప్పేమిటని అడగవచ్చు. శ్రీకృష్ణ పరమాత్మ తెలియకనేది అట్లా చెప్పేది. ఆమ్నిసెంటెంట్, ఆమ్నిషియన్, సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడైనటువంటి వాడు ఈ కోరికలు తొలగించమంటే ఎంత అనుభవం చెప్పినటువంటి వాక్యం అండి. ఆనాడు యయాతి 2 యవనాలు పొందినాడండి. 2 యవనాలు అనేక ప్రపంచ సుఖాలు అనుభవించినారు. ఆఖరికి ఏం చెప్తారు? నజాతు కామ కామానాం ఉపభోగేన శామ్యతి. ఓజన్నారా మీరంతా ఒక యవనం, నేను డబుల్ యవనం. అనేకమైనటువంటి విషయ సుఖాలు భోగములు అనుభవించినాను, కానీ నో సాటిస్ఫాక్షన్. నజాతు కామ కామానాం ఉపభోగేన శామ్యతి. అవిషా వృక్షవత్మేవ భూయే వాభివర్ధతే. నిప్పులో నీరు పోస్తే ఆడుతుందా అని అడిగారు.
ఎంత చక్కని ప్రశ్న. నిప్పులో నీళ్లు పోస్తే ఆడుతుంది, మట్టి వేస్తే ఆడుతుంది, కానీ నెయ్యి పోస్తే దిగునీకృతంగా ఉద్యోగుతుంది కానీ తగ్గదండి. అదే విధంగా ఉంటున్నారు చూస్తుంది. ఇన్ని సుఖాలు ఎవరైనా వదిలిపెట్టుకుంటారా? ఇన్ని ప్రపంచ సుఖాలు వింటుంటే ఎంతో ఆనందం, అనుభవిస్తే ఆనందం, చూస్తే ఆనందం అని అంటున్నారు కదా. ప్రపంచంలో మహనీయులు ఏం చెప్తున్నారు చూస్తుంది. సరే మీకంతా ఆనందం, ఇది పూర్ణమైనటువంటి సుఖమా అని అడుగుతున్నారండి. సరే లోపల దుఃఖం అనుభవిస్తున్నాడండి మానవుడు. దీని పేరే తాపత్రయం అంటారు. తాపత్రయం, త్రయం అంటే 3 తాపాలు. తాపం అంటే దుఃఖం. అనుభవిస్తూ కూడా నేను క్షేమం అని చెప్తా అంటున్నాడు. ఏమిటి 3 తాపాలు చెప్పండి? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనేటువంటి 3 తాపాలు అనుభవిస్తూ ప్రపంచంలో సంసారంలో నానా కష్టాలు అనుభవిస్తూ పైకి మాత్రం ఐఎమ్ హ్యాపీ, హ్యాపీ, ప్రపంచం ఆనందం అని చెప్పి జాబు నేను క్షేమం, మీ క్షేమం చెప్పండి. రామ అసలు పెరుమాళకి తెలుసండి. అవస్థపడుతున్నాడు, ఎన్నో బాధలు అనుభవిస్తున్నాడు, కానీ బయటికి చెప్పుకోవటం లేదండి. ఒక ఊళ్ళోనండి స్కూల్ వదిలిపెట్టారండి. చిన్నపిల్లల స్కూల్ సాయంత్రం 5 గంటలకి. 3 పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసండి? చిన్న పిల్లలు ఊరు బయట ఒక దేవాలయం ఉందండి, షికారుగా పోయినారండి. ఆ దేవాలయం దగ్గరికి ఇంటికి వెళ్ళలేదండి. స్కూల్ విధంగానే నుంచి డైరెక్ట్ గా టెంపుల్కి వెళ్ళారు. ఆ దేవాలయం చాలా పెద్దదండి. అసలు మూల విరాట్టు ఇంకా బయట చాలా విగ్రహాలు ఉన్నాయండి. విగ్రహాలు పుట్టి విగ్రహాలే. ఆ విగ్రహాలు రకరకాలుగా సూర్య విగ్రహం, పోతే గణపతి విగ్రహం, ఇంకో విగ్రహం అన్ని ఉన్నాయండి. ఈ 3 పిల్లలు దేవాలయంలోకి వెళ్ళగానే 3గా డివైడ్ అయిపోయినారు. ఒకడు గర్భగుడిలో చూస్తున్నాడు, ఇంకొకడు ఇంకో మూలకళ్ళు చూస్తున్నాడు, ఇంకొకడు ఈ విగ్రహాలు చూస్తున్నాడు. ఒక పెద్ద విగ్రహానికి మధ్య బొడ్డు ఉందండి. బొడ్డు అంటే నాభి. ఆ నాభి ఒక గుంటగా ఉందండి, రంధ్రం. వీడు ఊరికే పిల్ల చేస్తే కదండి, ఊరికే ఉండకుండా ఆ బొడ్డులో ఏలు పెట్టాడండి. ఎవరు చిన్న పిల్లవాడు ఏలు పెట్టాడు. అక్కడండి చాలా రోజుల నుంచి ఒక తేలు పిల్ల కాపర ఉంటుంది కదండి. ఒక తేలు పిల్ల అది బాగా అనకబడిచిందండి ఎవరికి పిల్లవాడు. అయ్యా తేలు కొడితే ఎట్లా ఉంటుంది చెప్పండి? చాలా బాధ. అందులో పసి పిల్లవాడు ఓర్చుకోలేక ఏం పెట్టా నలుపుకుంటూ ఇంకొక పిల్లవాడు 3 దగ్గరికి వెళ్ళింది, ఇంకోటి దగ్గరికి వెళ్ళాడు. ఒరే విగ్రహం బొడ్డులో ఏలు పెడితే బ్రహ్మానందం. అరే ఎంత సుఖంగా చెప్పటానికి లేదురా. అరే ఎంత సుఖంగా చెప్పటానికి లేదురా. ఏళ్ళు నలుపుకుంటూనే ఉన్నాడు ఇంకా. మరి వాడు ఎదుగుతాడు చెప్పండి. ఎక్కడ నేను రాను, నాకు అయింది రాయిచ్చిత్తాను, నువ్వు ఆ సుఖం అనుభవించరా అన్నాడు. మరి వాడు పరిగెత్తాడు. ఏడు బ్రహ్మానందం ఇదంతా ఏడు పెట్టాడు, శుభ్రంగా పుట్టిందండి. వాడు కూడా నలుపుకుంటే ఇంకా ఒక్కడు మిగిలి ఉన్నాడండి. వాడి దగ్గర పరిగెత్తాడు. విగ్రహం బొడ్డుగా ఏలు పెడితే పరమ సుఖం ఆనందం చెప్పడానికి లేదు. వాడండి వీళ్ళిద్దరికంటే చిన్నవాడండి, పసివాడు. వాడు వెళ్ళి ఏలు పెడితే కుడితేనని ఓర్చుకోలేకపోయినాడు. చిన్నవాడు ఏడు చేశాడు. వాడు ఏడవగానే చచ్చిన వాడిద్దరూ ఒక ఏడవటం మొదలు పెట్టారు. అటువంటి తేలు కొడితే ఆనందమా బ్రహ్మానందమా అట్లా ఉందండి ప్రపంచం. ఎట్లా ఉంది ఫ్యామిలీ? అవిజ్ యువర్ ఫ్యామిలీ, వెరీ గుడ్, బ్రహ్మానంద, హ్యాపీనెస్, సన్షైన్ అంటారు. అసలు విషయం అండి భగవంతుని తెలుసు. కనుకనే దుఃఖ దోషానుదర్శనం. ప్రపంచం ప్లీజ్, ఓ కృష్ణ, ఓ ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిషియన్, ప్లీజ్ డిఫైన్ ది యూనివర్స్. ఈ ప్రపంచాన్ని వర్ణించండి అని చెప్తాంటే గీతలో ఏం చెప్పారు తెలుసండి? దుఃఖాలయం అంటే ఈ ప్రపంచం మాముచేత్యత జన్మ దుఃఖాలయం అశాశ్వతం. దుఃఖాలయం అశాశ్వతం. దీంట్లో దుఃఖం ఎక్కువగా ఉంది. ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ అని 2 విశేషణాలు చెప్తున్నారు. ఇంకొక చోట ఏం చెప్తున్నారు? అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. ఈ ప్రపంచం అనిత్యం, అసుఖం. అసుఖం అంటే సుఖం తక్కువగా ఉందని. రామతీర్థ వారిని ఇట్లా ఉపన్యాసం చెప్తుంటే అమెరికాలో నిలదీసి అడిగినారండి. వివేకానంద స్వామిని ఒక చోట అడిగినారండి. ఇటువంటి క్వశ్చన్స్ వారికి కూడా వచ్చినాయి అన్నది. అప్పుడు వివేకానంద ఏం చెప్పినారు? అమెరికాలోనండి ఒక యూరోపియన్, ఒక అమెరికన్ లేచి, ఎవరు మీరు విషయ సుఖాన్ని ఊరికే ఖండిస్తున్నారంటే, మేము తింటున్నాం, తాగుతున్నాం, మాకు పాలనతో ఆనందంగా ఉంది అని అంటే వివేకానంద ఏం చెప్తున్నారు? అది మీరు సుఖం అనుభవించటం లేదని నేను చెప్పడం లేదు, సుఖం అనుభవిస్తున్నారు. ఎటువంటి సుఖం దృష్టాంతం చెప్తాను. ఒకరి ఇంట్లోనండి అన్నం వండి, కొండలో అన్నం వండి వెళ్ళిపోయినారటండి ఎక్కడికో బయటికి. కొండ మాత్రం తెరిచి ఉన్నదట, ఎవరు ఇంట్లో లేరు. కుక్క వచ్చిందటండి. కుక్క వచ్చి ఆ కొండలో మూతి పెట్టిందట. ఆ కుక్క అన్నం తింటూ భయపడి మళ్ళీ ఇటు చూస్తున్నది, ఎవరైనా వచ్చి కొడతాడేమో అని. మళ్ళీ మూతి కుండలో పెడుతుంది, మళ్ళీ వెనక్కి చూస్తున్నది. తినటం లేదండి, పరమ భయం. ఓ జనులారా, ఆ కుక్కకి అన్నం తింటుంటే ఎంత ఆనందమో ప్రజలకు కూడా అంత సుఖంగా ఉంది విషయ సుఖాల్లో. ఎముడు వచ్చి ఎప్పుడు నీ పనులు కొడతాడా అని ఒకటే భయం వాళ్ళకి. ఎవరైనా ఆనందం ఉందో చెప్పండి? ఎవరు లేకుండా ఉంటే హాయిగా తింటుంది, ఎవరొచ్చి సంసారేమో దానికి భయం ఉన్నది. ఈ జీవితంలో స్వల్పమైనటువంటి సుఖం ఉన్నా అనంతమైనటువంటి దుఃఖం వచ్చి వాళ్ళు పడగొట్టేస్తున్నదండి. అది అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ అనిత్యం సుఖం లోకం అన్నారండి. ఇప్పుడు ఈ 5 సాధనలు చెప్పే శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైనటువంటి ఒక విషయం ప్రతిపాదన చేస్తున్నాను. ఏమన్నా 5 సాధనలు జ్ఞాపకమే మళ్ళీ చెప్తున్నాను.
నిర్మాణ మోహ జిత సంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామ తగ్గించుకోండి. ద్వంద్వైర్ముక్త సుఖ దుఃఖ గచ్చ మూఢ పదమహ్యంతు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏమిటో తెలుస్తుంది. జీవుడు ఈ శరీరం వదిలిపెడుతున్నాడు కదండి, చనిపోతున్నాడు. పరలోకానికి ఏమి తీసుకుని వెళ్తున్నారు? ఇదండి ప్రశ్న. పరలోకానికి వెళ్ళేటప్పుడు జీవుడు ఏమి తీసుకుపోతున్నాడు అనే ప్రశ్నకి ఆన్సర్ చెప్తున్నారండి. శరీరం యథాప్నోతి యచ్చాత్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాచయాత్ అని చెప్తున్నారు. శరీరం యథాప్నోతి యచ్చాత్యుత్క్రామతీశ్వర గృహీత్వా తీసుకుని వెళ్తున్నారు. గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాచయాత్. అన్నిటికంటే ముఖ్యమైన ఘట్టంలో ప్రవేశిస్తున్నాం. ఏమిటో తెలుసండి? ఆహారం. అది ఈ అధ్యాయం అండి భోజన కాలంలో పఠిస్తూ ఉంటారు పెద్దలు. ఒక ఆచారం ఉందండి. ఆశ్రమాల్లో గాని మఠాల్లో గాని పెద్దలేళ్లలో గాని భోజనం చేయక ముందు, అంటే వడ్డిచ్చే ముందుగా ఈ అధ్యాయం పారాయణం చేస్తారు. కారణం ఏమిటి తెలుస్తుంది? ఆహారం గురించి దీంతో ప్రస్తావన వచ్చిందండి. ఓ అర్జున, అందరూ భోజనం చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న. పొలంలో ధాన్యం అంతా పండుతున్నది, ఎవరు పండిస్తున్నారు? దానికి శ్లోకం జవాబు. ఆదిత్య భూతాన్ని ధారయామ్యహమోజస పుష్పాన్ని చౌషధీ సర్వా సోమో భూత్వారస. చక్కని ప్రమాణం అది. అందరూ నిద్రపోతున్నారు కానీ ధాన్యం చక్కగా పండుతున్నది. ఎవరు పండిస్తున్నారు? ఎవరు? ఆ మహనీయునికి నిద్ర లేదండి, భగవంతునికి నిద్ర లేదండి. జీవులు నిద్రపోతున్నారు. వారు ఎప్పుడు మేలుకుని ఈ విశ్వంలో ఉండేటువంటి కార్యకలాపములన్నీ చక్కగా చూస్తున్నారని. నిజంగా వారు సాక్షిగా చూడకపోతే, వారు కనుక ఈ కార్యక్రమాలు ఎడగచ్చకపోతే ఎవరండి మనం భుజించిన ఆహారం జీర్ణం చేసేది ఎవరు చెప్పండి? లోపల ఇవన్నీ ఆడించేది ఎవరు చెప్పండి? ఈ సూర్యుడిని ఎవరండి కదిలించేది? ఈ చంద్రుని ఎవరండి కదిలించేది? ఈ భూమి రివాల్వింగ్, ఇట్ ఆర్ 24 hours, 1 revolution కరెక్ట్ టు ది సెకండ్. హూ ఈజ్ రివాల్వింగ్ దిస్? ఒక చిన్న మట్టి ముద్ద తిరుగుతుందండి, అది రచండి మట్టి ముద్ద, అది చెరైన కరువు. మరి ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఈ భూగోళం అనేటువంటి 24,000 miles సర్కంఫరెన్స్ కలిగినటువంటి పెద్ద మట్టి ముద్దని హూ ఈజ్ రివాల్వింగ్ చెప్పండి. కనుక ఒక ఖండమైనటువంటి డివైన్ పవర్ అనేది ఉన్నది. కాల్ ఇట్ గాడ్ ఆర్ బై ఎనీ నేమ్, బట్ దర్ ఈస్ దట్ పవర్. అది శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు చెప్తున్నారు. నేను భూమిలో ప్రవేశించే సస్యం అంటే ధాన్యమును వృద్ధి చేస్తున్నాను అన్నారు. గాడ్ ఆదిత్య చెబుతాని ధారయామ్యహమోజస కృష్ణాని చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మక. అంతేనా? ధాన్యం పండించడమేనా? మీరు దాన్ని దంచి లేదా పట్టణంలో వచ్చి అన్నం వండుకొని తింటున్నారు కదా, జీర్ణం చేసేది ఎవరు? ఆ ప్రశ్న. జీర్ణం ఎవరిని చేసి మనం చేయటం లేదు కదా. ఊరికి తినటం, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తాం, స్నానం చేస్తారు, శుభ్రంగా భోజనం చేస్తారు, పండుకుంటారు. తర్వాత జరిగే పనితో ఎవరని చేసేది? అహం అంటున్నారు. నేను అర్జున, జీర్ణం చేసేది నేను అంటున్నారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఈ ఆహార విషయం అని బహు జాగ్రత్తగా ఆలోచించాలని. ఎందుకంటే ఈ ఆహార విషయంలో కనుక లోపం చేస్తే ముందు రక్తం చెడిపోతుందండి, ఖరాబో జాతే. రక్తం ఎప్పుడు చెడిందో మేధస్సు చెడిపోతుందండి. రజోగుణాత్మకమైనటువంటి ఆహారం తినండి, రక్తం కూడా ఆ విధంగానే ఉంటే మైండ్ అండి ఈక్వలిబ్రియంగా ఉండదు, బ్యాలెన్స్ కీపప్ చేయదండి. ఎప్పుడు రజోగుణం ఇటు పరిగెత్తనం అటు పరిగెత్తనం అనేటువంటి ఉంటుంది. కానీ స్థిరత్వం, నిశ్చలత్వం, నిర్మలత్వం ఉండనే ఉండదండి మనస్సుకి, ఎప్పుడు ఆహారం కనుక చెడ్డగా ఉంటే. అందుకని ఆహార విషయంలో 4 జాగ్రత్తలు చెప్పారండి. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. రేపు కూడా వస్తుందండి. ఇది రేపు కాదు, ఎల్లుండి 15వ అధ్యాయంలో మళ్ళీ ఆహారం గురించిన ప్రస్తావన వస్తుంది. అప్పుడు కూడా మళ్ళీ చెప్తాను. 4 జ్ఞాపకం పెట్టుకోండి, అక్కడ నోట్ చేసుకోండి. ఆహారంలో 4 జాగ్రత్తలు. సాత్విక ఆహారం నంబర్ 1, మితాహారం, దైవార్జిత ఆహారం, న్యాయార్జిత ఆహారం. ఆహారంలో ఈ 4 జాగ్రత్తలు లేకపోతే నాశనం చెడిపోతుందని. ఎప్పుడు ఆహారం చెడులో తస్మాదన్నమయం మనః, మనసు దేనితో ఏర్పడింది? అన్నం చేత ఏర్పడింది. మనసు చెడ్డగా ఉంటే అన్నంతో ఈ రక్తం కూడా చెడిపోతుంది. రక్తం చెడితే బ్రెయిన్ చెడిపోతుంది. బ్రెయిన్ చెడితే మన జీవితం నాశనం. కనుక తస్మాదన్నమయం మనః, మనసు శుద్ధంగా ఉండాలంటే మీ భోజనం జాగ్రత్త చేసుకోండి. ఆ భోజనం విషయంలో 4 జాగ్రత్తలు ఏంటి? సాత్విక ఆహారం. ఈ విషయం 17వ అధ్యాయం వస్తుందండి. తత్వాంగ లవణాత్యుష్ణ తీక్షణ మోక్ష విరాజన ఆహార రాజశ్రేష్ట దుఃఖ శోకామయ ప్రజా. పులుపులు కారాలు ఇవన్నీ తీసేయమంటున్నారండి. సాత్వికమైనటువంటి ఆహారం, శుద్ధమైన ఆహారం. అది సాత్వికమైనప్పటికీ ఎక్కువగా తినకూడదండి. ఎంతవరకు అవసరమో అంతవరకు అండి. మీరు అడగచ్చు అది ఎట్లా సాధ్యపడుతుందని. ఈ శరీరం అనేది ఒక బస్సు అండి. బస్సులో 2 ఉంటారండి. ఎవరు చెప్పండి? డ్రైవరు, కండక్టరు ఉంటారు.
ఈ శరీరం అనే బస్సులో పొట్టండి డ్రైవర్ అండి, నాలుకండి డేంజరస్ లో కండక్టర్ అండి. వాటిని పొట్టండి మనం తింటుంటే నిండుతున్నది నిండుతున్నది అని ముందు బెల్ ఇస్తుందండి, సిగ్నల్ ఇస్తుంది, డేంజర్ సిగ్నల్. అప్పటి అని చెప్పి నాలుగుకి చెప్తుందండి ఏది పొట్ట నిండుతుంటే, ఏమండి నాలుగు గారు నిండుతున్నాను నిండుతున్నాను ఇంకా ఆపండి. నాలుగేమంటుంది, నోరు మొత్తం మంచి లడ్డు ఇప్పుడప్పుడే ఆపను ఊరికి ఎక్కిస్తుంటారండి. ఎక్కిస్తే ఏమవుతుంది, ఈ బస్సులో ఎక్కువ జనం వస్తే బోల్తా కొడుతుందండి, బస్సు బోల్తా కొడుతుంది. అదేవిధంగా శరీరం అనే బస్సు భోజనం చేయగానే భుక్తాయాసం కింద పడి దొరుకుతాడండి. ఇంకా జరగటం లేదు, ముక్కు వరకు తిన్నవాడు ఊరికే కూర్చోలేడండి, కింద పడతాడంటే. ఎందుకు వచ్చిన కర్మ అండి. ఒక ముద్ద బీదవాడికి పెట్టండి, మీరు తినే ముద్ద ఒక్కటి తగ్గించండి, ఒక ముద్ద ప్లీజ్ మినిమైజ్ యువర్ ఫుడ్. ఒక ముద్ద బీదవాడికి వాడు ఆనందపడతారు, మనకి ఆరోగ్యం బాగుంటుంది. చూసారా, దీని పేరుండి డిసైడింగ్ మార్షల్. ఇది ఒక నేను చెప్తున్నాను, భోజనం చేసేటప్పుడు కడుపు నిండుతున్నది, ఫైనల్ గా ఒక ముద్ద వేస్తే సరిపోతుంది, ఆ ముద్ద వేయవద్దు అంటారండి శాస్త్రజ్ఞులు పెద్దవారు. డిసైడింగ్ మార్షల్ అంటే ఏమిటి, శరీరం యొక్క ఆరోగ్యం అనారోగ్యం డిసైడ్ చేసేటువంటిది లాస్ట్ మార్షల్. ఆ మార్షల్ ఇంకెవరికైనా ఇవ్వండి, బీదవాడికి ఇవ్వండి, వాడు ఆనందపడతాడు. అందుకనే కబలం అని చెప్పి తీసి పెడుతుంటారని. సర్వైశ్వర్యైక మంత్రం యతన భుజగ సందత్త సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. శత్రువులంటే రాగద్వేషాదులు, కామక్రోధాదులు అనేటువంటి శత్రువులు పలాయనం చిత్తగిస్తారు నామ ప్రభావం చేత అంటున్నారు. శత్రుచ్ఛేదైక మంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం. ఉపనిషత్తుల్లోనూ ఇతర శాస్త్రముల్లోనూ దీని యొక్క మహిమను చక్కగా వర్ణించినారు. ఇది మహత్తరమైనటువంటి ప్రభావం కలిగిందని. సంసారోత్తార మంత్రం, సాగరం సముద్రాన్ని దాటిస్తుందండి ఇది, సంసార సముద్రం. సంసారోత్తార మంత్రం సముచిత సమయే సంగ నిర్వాణ మంత్రం. సర్వైశ్వర్యైక మంత్రం, జీవులకు కావలసినటువంటి సమస్త ఐశ్వర్యములు, ఐశ్వర్యములంటే ఈ సద్గుణములు మొదలైనటువంటి అన్నమాట. ప్రాపంచిక ఐశ్వర్యములు ఈ రెండు కూడా లౌకిక పారలౌకిక ఫలితములు రెండు కూడా లభిస్తాయన్నది. సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ, వ్యసనం అంటే దుఃఖం అనేటువంటి భుజగం, భుజగం అంటే పాము అది. సందష్ట సంత్రాణ మంత్రం, అనేక దుఃఖములని కాటు వేస్తున్నదండి జీవుల్ని. దానికి దివ్యమైనటువంటి ఔషధం ఇది. ఇప్పుడు పాము కరుస్తే దానికి విరుగుడు ఏదో మందులు ఉంటాయి కదండి, మంత్రములు మందులు ఇవన్నీ ఉంటాయి. అటువంటిది అనమాట ఇది. దుఃఖములనేటువంటి పాముల చేత కరవబడినటువంటి వారికి దివ్యమైనటువంటి ఔషధం ఇది. వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే. జిహ్వే అంటే నాలుక. ఓ నాలుక గారు ఎందుకు అనవసరమైనటువంటి లోకాభిరామాయణం అంతా పెట్టుకుంటారు? వ్యక్తమైనటువంటి వాక్యమును విడిచిపెట్టి ఇటువంటి దివ్యమైన మంత్రాన్ని కొంచెం జపం చేయండి. కృష్ణ మంత్రం, రామ మంత్రం, శివ మంత్రం, నారాయణ మంత్రం, ఇటువంటి అనేకమైనటువంటి దివ్యమైన నామములనే మంత్రాలు ఉన్నాయి. ఎందుకు జపం చేయకూడదు? నాలుగు ఏమైనా ఉచ్చరించరానటువంటిది ఏమైనా ఉన్నదా చెప్పండి? చక్కగా ఉచ్చరించగలదు. ఎటువంటి అది తిరుగుతుంది నాలుక. మరి ఎందుకు మంచి వాక్యములు మంచి నామములు ఎందుకు ఉచ్చరించకూడదు? వృధాగా వ్యర్థమైనటువంటి ఈ ప్రాపంచిక విషయాలు ఎందుకు మాట్లాడుతుంటావని నాలుకను సంబోధిస్తున్నారు. జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. అది మనస్సుని సంబోధించాలండి. అది సాధకుడైన వాడు మనస్సును చక్కగా బుద్ధగించి లాలించి దానికి హితబోధ చెయ్యాలని. ఆ హితబోధ ఇంకొక వాక్యం చెప్తాను వినండి. ఓ మనస్సా, రెండు చెట్లు ఉన్నాయి. ఒక చెట్టు కళకళలాడుతున్నది, బ్రహ్మాండమైనటువంటి చెట్టు, నీడ పళ్ళు అన్నీ ఉన్నాయండి ఒక చెట్టుకి. ఒక చెట్టుకి కొమ్మలే లేవు, అసలు ఒట్టి మోడు. ఒక చెట్టు మోడు ఉందని దానికి ఆకులు లేవు, కొమ్మలు లేవు, పళ్ళు లేవు, ఏవి లేవు. ఓ మనస్సు అనేటువంటి పక్షి, ఏ చెట్టు నీకు కావాలి అని చెప్పి అడుగుతున్నాడండి మనస్సుని. ఆనందమూల గుణ పల్లవ తత్వశాఖ వేదాంత మోక్ష ఫల పుష్పరసాదికీర్ణం. ఇది ఒక చెట్టు అండి, వృక్షాన్ని వర్ణిస్తున్నారు. ఆనందమే మొదలు, అది ఆ వృక్షం యొక్క స్వరూపమే ఆనందం. చక్కని మోక్షమైనటువంటి ఫలములు కాస్తున్నటువంటి దివ్యమైనటువంటి వృక్షాన్ని వదిలిపెట్టి ఓ మనస్సా కేవలం మౌడుగా ఉన్నటువంటి దాని మీద నువ్వు వాలతావు అని మనస్సునేటువంటి పక్షిని సంబోధిస్తున్నారండి. ఆనందమూల గుణపల్లవ తత్వశాఖ వేదాంత మోక్ష ఫల పుష్పరసాదికీర్ణం చేతో విహంగా. విహంగా అంటే పక్షి. ఓ మనస్సునేటువంటి పక్షి చేతో విహంగ హరితుంగ తరుం విహాయ. విహాయ అంటే వదిలి
వదిలిపెట్టి సంసార శుష్కమిటపేవదకింకరోషి, సాంసారిక దుఃఖములు అనేటువంటి శుష్క వృక్షంలో పడి ఎందుకు అవస్థపడుతున్నావని ఆ మనస్సును చక్కగా సంబోధన చేసి ఈ నామం యొక్క ప్రభావమును, భగవత్ చింతన యొక్క ప్రభావాన్ని చక్కగా బోధిస్తున్నారు పెద్దలు ఈ మనస్సునికి. ఆ మనస్సుకి బోధించకపోతే అది వినదండి. దాని బలాత్కారంగా గాని ఇంకో విధంగా గాని లొంగ తీయడానికి సాధ్యపడదండి. నేను పదే పదే మీకు చెప్తున్నాను, శక్తి పనికి రాదు మనస్సుని గ్రహించడంలో. ఏం పనికి వస్తుంది? యుక్తి పనికి వస్తుందండి, ఉపాయం. అది ఆ ఉపాయం చేత మనస్సును లొంగ తీసుకోవాలన్నది. ఒకవేళ బలాత్కారంగా మీరు లొంగ తీశారా, ఇట్ మేక్స్ ఏ టెరబుల్ రియాక్షన్. అది తిరగబడుతుందండి. అది ఏమంటే చేయదండి. అందుచేత పెద్దలండి లాలయే చిత్తబాలకం అన్నారు. మనస్సు అనేటువంటి పిల్లవాడిని బుజ్జగించండి, చక్కగా హితబోధ చేయడం వింటారు. ఏం హితబోధ చెప్పండి? ఓ మనస్సా, ఎన్ని జన్మలు ఈ విషయంలో తిరిగావు, ఎన్ని జన్మలు ఈ బాధలన్నీ అనుభవించావు తల్లి గర్భంలో 9 నెలల్లో ఇటువంటిదంతా. ముసలితనంలో బాధ, రోగములో బాధ, మరణంలో బాధ, ఇవన్నీ కూడా అనుభవిస్తున్నావు కదా. దృష్ట్వా జన్మజరా విపత్తి మరణం త్రాసస్యనోత్పద్యతే. నువ్వు మనస్సా ఎందుకు త్రాస అంటే భయపెట్టలేదేమి? ఇన్ని కష్టములు ఎదుర్కొండా చూస్తున్నారు కదండి. పుట్టుకతో తల్లి గర్భంలో ఎన్నో బాధలు అనుభవించారు. తర్వాత ముసలితనంలో, రోగముల్లో, మరణములో ఈ విధంగా జనన మరణ రూపమైన క్లేశములన్నీ అనుభవిస్తూ కూడా వీడేం చేస్తున్నారు? ఆహా, లైఫ్ ఈజ్ హ్యాపీనెస్, ఎంటైర్ సన్షైన్ అని చెప్పి వీళ్ళు అంటున్నారు. అది శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? దుఃఖాలయం అంటే ప్లీజ్ డిస్క్రైబ్ ది వరల్డ్ అని చెప్పి అడిగితే మహానుభావుడండి ఏం చెప్పినారు? దుఃఖాలయం, దుఃఖం అనేటువంటి దానికి మందిరం. అది దుఃఖాలయం. చూడండి, రామాలయం, కృష్ణాలయం, శివాలయం అని మనం అంటలేదు, మందిరం అన్నమాట. శివునికి మందిరం, రామునికి మందిరం. ఈ ప్రపంచం ఎటువంటిది? దుఃఖాలయం అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ గీతలో పేర్కొన్నారంటే ఎంత ఎక్స్పీరియన్స్ తో చెప్పిన మాట అనేది. పైకి ఏదో సుఖంగా ఉన్నట్టు నటిస్తున్నారే గాని ఆ లోపలన్నీ ఎన్ని క్లేశములు, ఎన్ని తాపత్రయాలు, ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో భగవంతునికి తెలుసండి. అందుచేత దుఃఖాలయం అశాశ్వతం అని భగవద్గీతలో చెప్పినారు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. ఇంకొక చోట ఏం చెప్పినా తెలుసండి? అనిత్యం అసుఖం లోకం. వినేష్ అంతే, 2 విశేషణాలు. ఒక చోట 8వ అధ్యాయంలో ఇది చెప్పారు, దుఃఖాలయం అశాశ్వతం. మరో ఇంకొక అధ్యాయంలో ఏం చెప్పినారు? మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. 8వ అధ్యాయం. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. 9 అధ్యాయాలు మళ్ళీ రిపీట్ చేశారండి ఈ ప్రపంచం యొక్క స్వరూపాన్ని. ఏమని చెప్పండి? అనిత్యం, అనిత్యం ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్, ఇట్ ఈస్ టెంపరీ. అసుఖం, మళ్ళీ సుఖం తక్కువగా ఉంది, దుఃఖం ఎక్కువగా ఉంది. నాయనారా కొంచెం బాగా గమనించండి. సరే, నేను ఆలోచించినటువంటి కర్మ చేత ఈ శరీరం వస్తున్నదండి. ఆత్మ కింద నిత్యం దుఃఖం అన్నాడు ఎవరు? శంకరాచార్య. జీవుడికి అసలు దుఃఖం ఎందుకు వస్తుందంటే శరీర పరిగ్రహాత్. అది శరీరం ఉన్నందువల్ల ఈ దుఃఖాలన్నీ వస్తున్నాయి. రాత్రి నిద్రలో దుఃఖం ఇక్కడ. మీరు హాయిగా సుషుప్తి అంటే అన్కాన్షియస్ గా మీరు రాత్రి నిద్రపోతున్నప్పుడు మీకు దుఃఖాలు ఎక్కున్నాయి. మేలుకోగానే పొద్దునే అన్ని యాతనలు, అన్ని తాపత్రయాలు, గొడవలన్నీ నెత్తినొచ్చి పడతాయి. సరే, కనుక ఈ ఉపాధి అయితే దీన్ని చంపమని అర్థం కాదు, ఈ ఉపాధిని తొలగించమని అర్థం కాదు. ఇది ఉండవచ్చు, బట్ హ్యావ్ లో అటాచ్మెంట్. అది దీంతో సంఘం, దీని పేరు విభాగం అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. తగులుకోబాక, ప్లీజ్ డివైడ్ ఆత్మ అనాత్మ, సత్యము అసత్యము, దృక్కు దృశ్యము, క్షేత్రము క్షేత్రజ్ఞులు 2 కలిసిపోయింది. కలిసిపోయే ఈ దుఃఖాలన్నీ కలుగుతున్నాయి. కలిసినప్పటికీ అది సపరేట్ గా మనం భావన చేయాలని. శరీరం ఉండవచ్చు, మనస్సు ఉండవచ్చు, బుద్ధి ఉండవచ్చు, కానీ అది నేను అని అనుకోకూడదు. సరే, మమ అహం ఈ 2 కూడా మానవుని బంధిస్తున్నాయండి. అహంకారం, మమకారం. అది అందుచేత ప్రపంచంలో ఉండవచ్చు, సంసారంలో ఉండవచ్చు, గృహస్థాశ్రమంలో ఉండవచ్చు, శరీరం ఉండవచ్చు, కానీ ఇవన్నీ కూడా మనం కాదు అని అనుకోవాలి. మన చిదానందరూప శివోహం శివోహం, అదండి మన స్వరూపం. చిత్ ఆనందం, ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్ అండ్ బ్లిస్ అని అదేనండి మన యొక్క స్వరూపం. అది ఆ స్వరూపంలో నిలకడ కలగటమే జ్ఞానం. ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని గురించి శ్రీకృష్ణ పరమాత్మ వర్ణిస్తున్నారే, ఆ ఆత్మజ్ఞానం అంటే తన యొక్క స్వరూపాన్ని తిరిగి ధ్యానం చేసి చక్కగా జపండి, దాంట్లో నిలకడ కలిగి అనుభవించాలి. అది దాని పేరండి సూపర్ కాన్షియస్ అంటారు. ఇప్పుడు మనం ఉన్నదేమో తెలుసండి, కాన్షియస్ అంటే జాగ్రత్త. జాగ్రత్తలో అందరూ ఉంటున్నారు, మానవులే కాదు పశువులు కూడా జీవిస్తున్నాయండి జాగ్రత్తలో. అదే పెద్ద గొప్ప విషయం కాదు. దేనిలో జీవించాలంటే సూపర్ కాన్షియస్ అంటే జాగ్రత్త సుషుప్తి. అది
జాగ్రత్తలో ఉండి ఆ చక్కని సమాధి స్థితిలో కనుక మనస్సు నిలకడగలిగితే అది ఎంత ఆనందం మానవుడు అనుభవిస్తాడో అది అనుభవించిన వారికే తెలుసున్నది. కనుకనే రాజ్యములు కూడా త్యాగం చేసిన ఇన్స్టెన్సెస్ కొన్ని ఉన్నాయండి. ఆ ఆత్మజ్ఞానంలో నిలకడగలిగి భగీరథుడండి సాక్రిఫైస్ ది హోల్ కింగ్డమ్ అంతే వదిలిపెట్టేసినాడు. రాజ్యం అంతా వదిలిపెట్టాడు బుద్ధుడు అని. ఎందుకు వదలాలి? బ్రెయిన్ ఉంది కదా, మెదడు ఉంది కదా, ఆలోచన ఉంది కదా. ఇన్ని విషయ సుఖంతో కూడినటువంటి రాజ్యం ఎవరైనా వదులుతారా? కారణం దీన్ని మించిన సుఖం అక్కడ ఉందండి. అది ఈ రాజ్య సుఖం ఏంటండి? ఇదంతా స్వప్న సుఖం. అది రాత్రి కల వచ్చింది, ఆనందాలు అనుభవిస్తున్నారు, మేలుకుంటే జీరో చూచారు, అంత శూన్యం అయిపోయిందని. ఆ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఇంద్రియ సుఖాలు. మరి రాజ్య సుఖం కానీ ఏ సుఖమైనా దేశం అనుభవిస్తున్నా చెప్పండి, ఇంద్రియములతో. భగవంతుడు ఎక్కడున్నా చెప్పండి, ఇంద్రియాతీతుడు. ఇంద్రియములకు అతీతంగా ఏం బుద్ధే పరం బుద్ధ సంసభ్యాత్మానమాత్మన దేశత్వం మహాబాహు కామరూపం దురాసదం. భగవంతుని యొక్క స్థానం ఎక్కడ? బుద్ధే పరం, బుద్ధికి సాక్షిగా ఉన్నాడు. ప్రపంచం అంతా ఎక్కడుంది? బుద్ధికి లోబడి ఉన్నది. సరే, ఈ బ్రహ్మాండం అంతా బుద్ధికి లోబడి ఉన్నది. పరమాత్మ ఈజ్ ఎ విట్నెస్. అది ఈ బ్రహ్మాండములకు బుద్ధికి ఇదంతా సాక్షిగా ఉన్నాడు. మరి ఆ స్థితిలో ఎంత ఆనందం కలుగుతుందని ఇవన్నీ అనుభవించిన వారు చెప్పాల్సిందేనన్నది. కనుకనే మహాత్ములు ఆ సమాధి స్థితిలో ఉండి ఆ ఆత్మస్థితిలో నిలకడ కలిగి ఉండి వర్ణించలేకపోయినారు. దే కుడ్ నాట్ డిస్క్రైబ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పలేరండి. వాచావక్తం అశక్యం శంకరుడు. ఇట్స్ ఇంపాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ అన్నారు. ఆ స్థితిని అనుభవించాల్సిందే. వాచావక్తం అశక్యమేవ మనతా మంతుం నవా శక్యతే. మనసుతో ఊహించడానికి కూడా లేదంటున్నారు. స్వానందామృత పూరపూరిత పర బ్రహ్మాంబుధే వైభవం. ఆనంద వైభవాన్ని నేను ఎట్లా వర్ణించేది? అంభోరాశి విశీర్ణ వార్షిక శిల. అది ఉపమానం ఎట్లా ఉంటుందంటే, వడగళ్ళు సముద్రంలో పని అయితండి. ఆకాశం నుంచి వడగళ్ళు సముద్రంలో పడితే ఏమైపోతుంది అని అడిగారు శంకరులు. ఏమవుతుంది? లైవ్ అయిపోతుంది. నేను అట్లాగే కరిగిపోతుంది. అదేవిధంగా నా మనస్సు పరమాత్మ అనేటువంటి మహాసముద్రంలో లైవ్ అయిపోయింది. ఇక నేను ఎట్లా వర్ణించేది అంటున్నారు. అంభోరాశి విశీర్ణ వార్షిక శిల భావం భజనం మే మనో యత్యాంశాంశలవే విలీనమను మధన నందాత్మన నిరుదితం. కాబట్టి ఎంత శీఘ్రంగా దైవత్వాన్ని పొందటానికి మనం ప్రయత్నం చేయాలో బాగా ఆలోచించుకోండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అంటే వాక్యం అని చెప్పి వాయిదాలు వేయద్దండి. డోంట్ పోస్ట్పోన్. అది రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియనప్పుడు ఈ విధంగా వాయిదాలు వేయటం మంచిదేనా చెప్పండి. ఏ ప్రమాదం, ఏ అననుకూల పరిస్థితి, ఏ అనారోగ్యం కలుగుతుందో ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, అవకాశములు చక్కగా ఉన్నాయి. ఇప్పుడే ఆ ధ్యానము, జపము, ప్రార్థన, పరోపకారం ఇటువంటివన్నీ కూడా ప్రారంభం చేయాలండి. పుణ్య సంపాదన, పుణ్యం అనేటువంటి ధనం ఆర్జించడానికి త్వరపడవాలి. ఎందుకంటే ఆ ధనం కనుక లేకపోతే ప్రయాణంలో చాలా ఇబ్బంది అవుతుందండి. ఏ ప్రయాణం? మోక్ష ప్రయాణం, పరలోక ప్రయాణం. ప్రతి వారికి కూడా ఒక ప్రయాణం ఉందండి. దాని పేరు దీర్ఘ ప్రయాణం. చిన్న చిన్న ప్రయాణాలు అందరికీ ఉన్నాయండి. ఇది బస్సు ప్రయాణం, రైలు ప్రయాణం ఇవన్నీ. కానీ దీర్ఘ ప్రయాణం ఒకటి. ఎప్పుడు? కన్ను మూతపడుతుంది. ఆ కన్ను మూతపడిన తర్వాత ఆ ప్రయాణంలో ఎవరైనా రక్షించేది చెప్పండి? బంధువులు రక్షిస్తారా? ఇంకా ఎవరైనా? ఎవరు కాపాడలేరు. కనుక ఆ భక్తి పుణ్య సంపాదన శీఘ్రంగా చేసుకోవాలని. ఒక భక్తుడండి కాళికాదేవి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి వాక్యం చెప్పానండి. అమ్మా దేవి, బాల్యకాలం అంతా నాశనం చేశా, నిన్నొక్కసారి నేను స్మరణ చెయ్యలేదు. శిశువు అంటే బాల్యకాలం. నాసీద్వాక్యం జనమే తవ మంత్రం ప్రజతితం. ఈ మంత్రం జపం చేయలేదు, బాల్యకాలం వృధా అయిపోయింది. కిశోరే అవిద్యాయాం విషయే తిష్టతి మనః. ఎవరికాలం అంతా అవిద్యలో ఈ విషయ వ్యామోహంలో పడిపోయినాను, నేను వృధా చేస్తున్నాను. ముసలివాడండి. సరే, ఒక ముసలివాడు దళం పెట్టి కాళికాదేవిని ప్రార్థన చేస్తున్నారు. అమ్మా దేవి, బాల్యకాలం అంతా నిన్ను స్మరణ చేయక వృధా చేసినాను, యవనకాలం అంతా విషయభోగములో పడి నాశనం చేశాను. కిశోరే అవిద్యాయాం విషమ విషయే తిష్టతి మనః. ఇదానీం, ఇదానీం అంటే ఇప్పుడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? వార్ధక్యం, ముసలితనంలో. ఇదానీం భీతోహం, నాకు భయం వేస్తున్నది ఇప్పుడు ముసలితనంలో. ఏమండి దేని గురించి భయం? మహిష గల ఘంటా ఘనభవాన్. మహిష అంటే ఇదండి దొన్నపోతు.
దున్నపోతు యొక్క మెడలో గంట ఎప్పుడు మోగుతుందిరా దేవుడా అని భయంగా ఉండకండి. ఏమి చెప్పండి, ఆ దున్నపోతు యముని యొక్క వాహనం అండి కదా. యముని యొక్క వాహనం అది గంట, మెడలో గంట ఉంటుంది. ఆ వాహనం అది వెనక వస్తే గంట మోగుతుందండి. ఎప్పుడు గంట మోగుతుందా అనగా ఎప్పుడు యమధర్మరాజు వస్తాడా అని చెప్పి నాకు భయం కలుగుతున్నదంట. అంటాడు ఇదానీ భీతోహం మహిష జల ఘంటా జనరవాన్ నిరాలంబో లంబోదర జనని కళ్యాణి శరణం. ఇప్పుడైనా నా మీద కరుణ కలిగి నేను శరణు వేడుతున్నానో మీరు కరుణ కలిగి నన్ను రక్షించండి అని ప్రార్థన చేస్తున్నాడండి. అందుచేత ఆలస్యం చేయకూడదు. ప్రపంచంలో ఏది ముఖ్యమో అది ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకోవాలండి. ఎన్నో వస్తువులు ఉన్నాయి, బట్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్, విచ్ ఈజ్ పర్మనెంట్, విచ్ ఈజ్ వాల్యుబుల్ అండ్ విచ్ ఈజ్ ప్రెషస్. అది చెప్పండి. అనేక వస్తువులు ఉన్న ఏది మానవుని కాపాడైపోతున్నది. ఆ ఒక్క విషయం మనం ఆలోచిస్తూనే ముందుకు కొనసాగుతాం. మహాభారత యుద్ధం జరగబోతున్నదండి. ఇంకా కొద్ది రోజుల్లో మహాభారత యుద్ధం. ఇద్దరు వ్యక్తులు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారండి. ఎవరో చెప్పండి, అర్జునుడు దుర్యోధనుడు. ఇద్దరు కృష్ణ పరమాత్మ ఇంటికి వెళ్ళారండి. దేని కొరకు తెలుసండి? సహాయం కోసం, యుద్ధంలో సహాయం కోసం ఇద్దరు ఒకే సమయంలో కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. కృష్ణ పరమాత్మ పండుకున్నారండి. పండుగని కళ్ళ మోస్తున్నారు. అప్పుడు ఇద్దరు ఒకటి ఏమి చేయాలి, వారితో మాట్లాడాలంటే పండుకున్నారు. లేచిన తర్వాత మాట్లాడాలి, లేచిన తర్వాత మాట్లాడాలంటే మొట్టమొదటి ఛాన్స్ నాకు రావాలి అని దుర్యోధనుడు మాట్లాడేది ఏమని చెప్పండి, మాట్లాడేది నోరు కదా, నోటికి దగ్గరగా కూర్చుంటే మనకి ఫస్ట్ ఛాన్స్ వస్తుందని అనుకున్నాడు ఎవరు దుర్యోధను. అందుచేత తల దగ్గర కూర్చున్నాడండి ఎవరు దుర్యోధనుడు. లేవగానే కన్ను నన్ను చూస్తుంది, నోరు నాతో మాట్లాడుతుందని చెప్పేసి ఎవరు దుర్యోధనుడు కృష్ణుడు తల దగ్గర. ఇక అర్జునుడు నీ పాదకమలతో మహాత్మా నీ పాదముల దగ్గర నేను కూర్చుంటాను, పాదముల దగ్గర కూర్చున్నాడు అర్జునుడు. కృష్ణుడు లేవగానే అమార్తలు కూర్చున్నారు. ఎదురున్న అర్జునుడు కనిపించాడండి. ఈ తల వైపు చూడలేదండి. ఎదురున్న అర్జునుడు, అర్జునుడు గారు బాగున్నారా, క్షేమమా, కుశలమా అని ఈ విధంగా ప్రశ్నలు అసలు ఎందుకు వచ్చారు అని కృష్ణుడు వస్తే, స్వామి ఇక్కడ జరగబోతున్నది మీ సహాయం కోసం వచ్చాను అన్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ రెండు చెప్తున్నారు, నా సైన్యం ఆర్ నేను, నా సైన్యం కానీ లేక నేను, ఇవన్నీతో ఒకటి కోరుకోండి. దుర్యోధనుడు గుండె బద్దలవుతున్నది. ఆయన ఈ సైన్యం కోరుకోవాలని వచ్చాడండి. కృష్ణుడు యొక్క సైన్యం తీసుకోవాలని చెప్పి ఆయన వచ్చారు. ఈయన అర్జునుడికి మొదటి ఛాన్స్ వచ్చింది మాట్లాడటానికి. మరి నేను సైన్యం కోరుకుంటే వీరికి లేదండి. అందుచేత అర్జునుడు సైన్యం కోరకుండా ఉంటే బాగుందని ఆయన సంకల్పిస్తున్నాడండి ఎవరు దుర్యోధనుడు. మీరు దాన్ని తగినట్టుగానే కృష్ణ మీ సైన్యం నాకెందుకు, మీ ఒక్కరుగా మా వైపు ఉండండి అంటారు. ఎవరు దుర్యోధనుడు ఎంత ఆనందపడ్డాడంటే డానియల్ హ్యాస్ కమ్ టు జడ్జిమెంట్ అనుకున్నాడండి. అద్భుతంగా అర్జునుడు రామరామ కృష్ణుడు ఒక్కరిని సింగిల్ కోరుతున్నాడు, నాకు సైన్యం కోరుకుంటాను అని వెనక్కి తిరిగి చూశాడు కృష్ణుడు. ఎవరు దుర్యోధనుడు ఎప్పుడు వచ్చారు, ఏం కదా బాగున్నారా అని. అంత బాగున్నాను, ఎందుకు వచ్చారని, మీ సైన్యం మాకివ్వండి అన్నాడు యుద్ధాన్ని సహాయం. అట్లా ఇప్పుడు అర్జునుడు నన్ను కోరుకున్నాడు, నా సైన్యం నువ్వు తీసుకొని ఇద్దరు వెళ్ళిపోయినారండి. అనగా దుర్యోధనుడు బూర్తి పెట్టి తీసుకున్నాడు, అర్జునుడు ఇంజన్ కోరుకున్నాడండి. బూర్తి పెట్టిన ఊరికైనా బదులు ప్లాట్ఫారం దాన్ని కదిలించేవాడు. ఈ డైనమిక్ ఎనర్జీ అర్జునుడు కోరుకున్నారండి. కృష్ణ పరమాత్మ అంటే సామాన్యుడు కాదండి. ప్రపంచంలో సచ్చిదానంద స్వరూపుడు, అది ఉంటేనే సచ్చిని కదులుతాయండి. మయా అధ్యక్షైన ప్రకృతి శ్రూయతే సచరాచరం. మన 9వ అధ్యాయంలో అర్జున నేను ఊరికే కూర్చుంటే కాదు అధ్యక్షుడిగా, నీ ప్రకృతి అంతా తన పని నెరవేరుస్తున్నదని చెప్పారు కదండి. మయా అధ్యక్షైన ప్రకృతి శ్రూయతే సచరాచరం భోజనానేన కౌంతేయ జగద్య పరివర్తతే. అది సరిగా ఇప్పుడు ఏది ముఖ్యం చెప్పండి. ప్రపంచంలో అనేక వస్తువులు ఉన్నాయి, కానీ అవన్నీ ఈ మాయలో అజ్ఞానంలో ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులు, జడమైనటువంటి వస్తువులు. చైతన్యమైన వస్తువు ఒకటే ఉందండి, అందరూ హృదయంలో వెలుగుతున్నటువంటి ఆ పరమాత్మ. సర్వస్యాహం హృది, హృది అంటారు. ఫస్ట్ ఎవిడెన్స్ చెప్పండి, భగవంతుడు ఎక్కడ ఉంటున్నారు? సర్వస్యాహం హృది, హృది అంటే హార్ట్ ఆఫ్ ఆల్. అది అందరి యొక్క హృదయంలో నేను కాపురం ఉంటున్నానని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అది ఆ చైతన్యం అనేటువంటి దాన్ని కనుక తెలుసుకుంటే మన జీవితం సఫలమైపోతుంది. అది ఎక్కడున్నదో దాన్ని ఎవరు తెలుసుకుంటారో ఎక్కడ ఏం జరుగుతుంది చెప్పండి. లాభస్వేషాం జయస్వేషాం సుతస్వేషాం పరాభవ ఏషాం
శ్రీవరస్యామో హృదయస్థో జనార్దన. ఎవరు తమ హృదయంలో ఉన్నటువంటి జనార్దన తెలుసుకుంటారో వారికి ఏం లాభం? ఐశ్వర్యము, లాభము, సంపద ఇవన్నీ కూడా లభిస్తాయి. భగవద్గీత అంత పూర్తయిన తర్వాత సంజీవుని వారు చెప్పిన లాస్ట్ వర్స్ జ్ఞాపకం పెట్టుకోండి. దాని పేరు ఏకశ్లోకి. ఏం చెప్తున్నారు? చివరి శ్లోకం, వెరీ లాస్ట్ వర్స్ ఆఫ్ భగవద్గీత. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థోధనుద్ధర తత్ర స్త్రీ. అది ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ భక్తుడైనటువంటి అర్జునుడు ఉంటారో అక్కడ స్త్రీ, ఐశ్వర్యం, సంపద, విజయం, ధర్మం, నీతి ఇవన్నీ కూడా కాంటగిస్తుంటాయి. శ్రీకృష్ణ సంజీవుల వారు చెప్పారు కదండి. ఆ శ్లోకం కంఠస్థం చేయండి. హ్యావ్ ఫెయిత్ అపాన్ ఇట్. అది దాని మీద విశ్వాసం కలిగి ఉండాలండి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోధనుద్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువానిర్మతిర్మమ. ఇక అధ్యాయంలో మనం ప్రవేశిస్తాం. ఈ రోజు అధ్యాయం 16, దైవాసుర సంపత్ విభాగ యోగం. ఏం దాని అర్థం చెప్పండి. దైవ అసుర సంపత్ విభాగ యోగం. దైవ సంపద, అసుర సంపద రెండు ఉన్నాయండి. సంపద అంటే ఏమని చెప్పండి. వెల్త్ అంటే ధనం. దైవధనం, అసుర ధనం. దైవధనానికి చక్కని గుణాలండి 26 సుగుణములు పేర్కొంటారండి శ్రీకృష్ణ పరమాత్మ. దాని మొదలు అభయం. అది అభయం అని చెప్పి మొదలుపెట్టి 26 సుగుణములు చెప్తారు. ఇక అసుర సంపద ఈ అందరికీ తెలుసు కదండి. హీనమైనటువంటి గుణాలు దంభం, దర్పం, అభిమానం, మోహం ఇవన్నీ కూడానండి అసుర గుణాలు. ఆ దుర్గుణములు కలిగి ఉంటే అసురులు సంపద అంటారట. రాక్షసులకి, అసురులకి, వీళ్ళకి ఈ పాడుగుణాలు సంపదట. మంచివారికి మంచి గుణాలు ఎట్లా సంపదో, వీళ్ళకి అసురులకి ఈ దుర్గుణాలే సంపద. కాబట్టి ఈ అసుర సంపద అనేటువంటి మానవుడు తిరస్కరించి దైవ సంపదను స్వీకరించాలి. అప్పుడు మాత్రమే హృదయం శుద్ధం అవుతుందండి. ఇది నోటి మాటలతో వస్తుందండి. అందుచేత యూ హ్యావ్ టు ఫైట్. అది యుద్ధం చేయాలండి. ఈ ఇంద్రియములతో, దుర్గుణములతో యుద్ధం చేసి గెలవాలి. అది ఇప్పుడు ఈ మోక్ష మార్గంలో ఎవరైనా ప్రవేశిస్తే యుద్ధంలో పాల్గొనాలండి. యుద్ధం అనేది ఇద్దరిలో లేదండి. ఇద్దరిలో లేదు యుద్ధం. ఎవరో తెలిసిన జీవన్ముక్తులైనటువంటి మహానుభావుల్లో యుద్ధం లేదండి. ఎందుకంటే వారు యుద్ధంలో గెలిచేశారు. దే హావ్ కాంక్వర్డ్ ది ఫెలోస్. అది ఎనిమీస్. శత్రువుల్ని జయించేశారు కాబట్టి జీవన్ముక్తుల్లో హృదయంలో ఇంకా యుద్ధం లేదండి. ఎందుకంటే దే హావ్ ఫినిష్డ్ ది క్వారల్. అది ఆ యుద్ధం అయిపోయిందండి. అజ్ఞానంలో కూడా యుద్ధం లేదండి. ఎందుకంటే వాళ్ళు అసలు శత్రువు ఉన్నాడనే విషయం కూడా సన్యాసం అంతా పూర్తయిన తర్వాత అక్కడ ఆహ్వాన సంఘం వారిని ఇంకొక ఊరు వారు పోతుంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి స్టేషన్కి వచ్చారండి, రైలు స్టేషన్ కి. ఎవరిని సెండ్ ఆఫ్ చెప్పండి? వివేకానంద స్వామి. అప్పుడు సెకండ్ క్లాస్, ఇప్పుడు కాదండి, ఆ టైంలో సెకండ్ క్లాస్ అంటే చాలా పెద్దదండి. ఎవరో ధనవంతులు, ఉద్యోగస్తులు దాంట్లో ప్రయాణం చేస్తుంటారు పూర్వం. ఆ సెకండ్ క్లాస్ టికెట్ కొని వారికి ఇచ్చారండి. ఎవరు? ఈ కమిటీ వారు. ఆ సెకండ్ క్లాస్ టికెట్ వారు ఆ కంపార్ట్మెంట్ లో కూర్చున్నారండి వివేకానంద స్వామి. ఆ సమయాల్లో సెకండ్ క్లాస్ అంటే అందరూ ప్రవేశించరండి. ఏదో ఎవరు ధనవంతులు, అధికారులు మాత్రమే దాంట్లో. ఎవరు లేరండి. కంపార్ట్మెంట్ అంతా ఖాళీగా ఉంది. అప్పుడు ఎవరండి పాలకులు ఎవరు తెలిసినా బ్రిటిష్ గవర్నమెంట్ వారు. పశ్చిమ దేశీయులు బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నటువంటి టైం అండి అది. వివేకానంద కంపార్ట్మెంట్ లో కూర్చున్నారు. ట్రైన్ కదలబోతున్నదండి. కదలబోతుంటే ఒక దొరగారు ఎక్కాడండి దాంట్లోకి, సెకండ్ క్లాస్ వివేకానంద కంపార్ట్మెంట్ లోకి. దొర అంటే అప్పుడు పెద్ద అధికారులు అండి వారు. బ్రిటిష్ ఒక ఆయన ఎక్కాడండి. ఎక్కి కూర్చున్నారు. వివేకానంద ఇక్కడ కూర్చున్నారు, ఆ దొరగారు పక్కనే కూర్చున్నారు. ట్రైన్ కదిలిపోయిందండి. మంచి వేగంతో పోతున్నది. ఆ దొరగారికండి ఈ సన్యాసి చూడండి, కాషాయ వస్త్రాలు కూర్చుని ఈయన కూర్చున్నారు ఇక్కడ. వారికి ఏమిటో సిగ్గుగా ఉందండి. అప్పుడు వాళ్ళ దృష్టిలో ఈ సన్యాసులు అంటే బెగ్గర్స్ అని అర్థం అండి. ఎంత బిచ్చకులు వచ్చి నా పక్కనే కూర్చున్నాడని ఆ పాలకులు కదండి, ప్రభుత్వ తరఫున వారు. ఆయన కొంచెం సిగ్గుగా ఉందని వివేకానంద పక్కన కూర్చుంటే ఈయన ఎవడ సన్యాసి బెగ్గర్ సిటింగ్ బై మై సైడ్ నాన్ సెన్స్ అంటున్నాడండి. ఈయనకి ఇంగ్లీష్ రాదనుకుని ఏమంటూ పేర్కొన్నాడు ఆయన. వివేకానంద ఇంగ్లీష్ రాదనుకుని ఇంగ్లీష్ లో తెగ తిట్టేస్తున్నాడండి. ఎవరు? ఈ సన్యాసుల్ని, సాధువుల్ని, అందరినీ. ఈయన గారు ఓర్చుకుంటున్నారండి. వివేకానంద స్వామి లెట్ us wait. ఈయన గారు తిట్టేస్తున్నారు. తిట్టి ఆఖరికని వివేకానంద స్వామి కొంచెం నిద్ర వచ్చిందండి. నిద్ర వస్తే ఆయన కాలికి బూట్ ఉందండి. కాలికి వివేకానంద ఆ బూట్ ఒక చోట వదిలినారు. పండుకున్నారండి వివేకానంద పండుకుంటే ఈ దొరగారికి ఈయన మీద కోపం కదండి. అందుచేత ఈయన అవమానం చేయాలని చెప్పి ఆ బూట్లు తీసి కిటికీలో నుంచి విసిరావడం మారేశాడండి దొరగారు. కొట్టుకుపోయింది. మంచి స్పీడ్ లో పోతున్నది టైం. ఆ బూట్లు రెండు కొట్టుకుపోయినాయి అక్కడికి గాలికి. ఈయన గారు పండుగ నిద్రపోతున్నారు. వివేకానంద నిద్ర లేచాడు.
బూట్లు చూశాడండి, లేవండి అక్కడ. వరే వరే ఈయన ఇంకెవరున్నారు ఇక్కడ చెప్పండి. అందుచేత ఇందాక నుంచి అరిచాడు, ఇప్పుడు కరిచాడు ఆయన. అందువల్ల ఈ ప్రాయశ్చిత్తం చేయటం మంచిదని ఆలోచిస్తున్నాడు ఎవరు వివేకానంద. ఈ టైంలో దొరగారికి నిద్ర వచ్చిందండి. ఆ నిద్రపోయేటప్పుడు ఈ దొరగారు ఏం చేశారు తెలుసండి, తన కోటు తీసి అక్కడ తగిలిచ్చాడండి. కోటు పండుగ నిద్రపోయినాడు ఎవరు దొరగారు. వివేకానంద ఏం చేస్తున్నారు తెలుసండి, ఆ కోటు తీసి కిటికీలో నుంచి విసిరి అవతల మారేశాడు. పోయింది, కొట్టుకుపోయిందండి. కొంతసేపు అయిన తర్వాత దొరగారు నిద్ర లేచారు, చూస్తే కోటు లేదండి. ఇంకెవరు ఈయన ఒక్కడే కదా కంపార్ట్మెంట్ లో. అప్పుడు మాట్లాడాడండి నోరు తెరిచి, వేర్ ఇస్ మై కోట్ మిస్టర్ అన్నాడు వివేకానందని. మీరేమన్నారు, యువర్ కోట్ హెస్ గాన్ అవుట్ టు సర్చ్ మై బూట్ అన్నాడండి ఆయన. నా కోట్ ఎక్కడికి పోయిందంటే నా బూట్ వెతకటానికి పోయిందన్నాడని. వెతుకుతున్నది ఇప్పుడు కూడా, నా బూట్ ఎదుగుతున్నది అది. ఇంకా ఎంత ధైర్యం చెప్పండి. ఆ టైంలో పాలకులుగా ఉండి బ్రిటిష్ పరిపాలకులు. అయితే ధైర్యం అంటే కోట్లు పారేవాడు కాదండి నేను చెప్పేది. వారికి సహజంగానే ఆ ఫియర్లెస్నెస్, ఆ నిర్భయత్వం అనేది నిజంగా వారిలో తాండవిస్తూ ఉంటుందండి. అది ఎవరికి వస్తుంది అనే ప్రశ్న అండి. నిర్భయత్వం అనేది ఎవరికి వస్తుందంటే పరమాత్మను తెలుసుకున్నటువంటి వారికి ధైర్యం అపారంగా ఉంటుందండి అది. ఎందుకంటే వారి యొక్క హృదయంలో ఏది సత్య వస్తువో దాన్ని చక్కగా అనుభవంలోకి పెట్టుకుంటున్నారండి మహనీయులు. అందుచేత ఆత్మజ్ఞానం పొందిన వారు అసలు చావును కూర్చుకునే వారు లెక్క చేయరండి. దే వాంట్ కేర్ ఫర్ డెత్. అది ఎందుకంటే ఏమిటి డెత్ అంటే ఏమిటి, చావు అంటే ఇంకో శరీరం, స్థూల శరీరం, ఒక గుడ్డ చిరిగిపోయింది అవతల పారేశాం, ఎవరికైనా ఏడుపు వస్తుందా? అదేవిధంగా ఆ నిర్భయత్వం అనేటువంటిది ఆ ఆత్మజ్ఞానం కలిగినటువంటి వారికి తాండవిస్తూ ఉంటుందండి అది. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ అనేక సుగుణములు ఏరి మొట్టమొదట్లో దీన్ని పెట్టారండి. అభయం అది ఈ అధ్యాయంలో 26 సుగుణములు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. వాటిని తెలుసుకోవటమేనండి ఈ అధ్యాయం యొక్క సారం. ఇంకా దీంట్లో ప్రత్యేకమైనటువంటి లేదు. ఆ సంపద, ఆ దైవ సంపదను గ్రహించుకుని అసుర సంపదను వెదనాడటమే మన యొక్క కర్తవ్యం. అందుచేత ఈ అధ్యాయం యొక్క సారం అదే. అందుచేత ఈ సుగుణములు కొంచెం ఎక్కువగా మనం విచారించడం మంచిది, ఎందుకంటే అదే ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి విషయం. ఇంకా 1-2 సుగుణములు విచారించి మనం ముందుకు పోదామండి. అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్జవం. అది దానం. దానం అంటే చారిటీ. ఎవరైనా దానం ఇచ్చేటప్పుడు అయ్యో డబ్బు, నా డబ్బు పోతున్నదే అని కొందరు అనుకుంటారండి. లేదండి, సాక్రిఫైస్. ఆ త్యాగంలో ఎటువంటి ఫలితం ఉన్నదో తెలుసండి. వీరికి ఏమి నష్టం కలగదండి. పేదవారికి గాని, యోగ్యునికి గాని, సత్పాత్ర గాని దాన ధర్మములు చేస్తే వీరికేం తగ్గదండి. దానికి రెట్టింపుగా వచ్చి మళ్ళా సంపదలు సమకూరుతాయండి. దాని వల్ల ఏది నష్టపడేది లేదు. దాని యొక్క తత్వం తెలుసుకుంటే ఎంతో ఆనందం కలుగుతుందండి. సాక్రిఫైస్ అది. భగవంతుడు ఏదో మనకి ఏమి లేని వారు దానం అసలు చేయలేరు. శక్తి కలిగిన వారు దానం చేయటం వల్ల వారి యొక్క సంపద ఏమి తగ్గదండి. ఇంకా వృద్ధి అవటానికి మంచి అవకాశాలు ఉన్నాయండి. అది దానం దమశ్చ స్వాధ్యాయస్తపార్జవం అహింసా సత్యమక్రోధస్యాగ శాంతిరపేషణం దయాభూతేశ్వరోలత్వం ఆర్దవం హేరచాపలం. ఈ 26 సుగుణాలు మీరు పుస్తకంలో చదువుకోండి. మనం అన్ని చెప్పడానికి అవకాశం లేదు. ఇంకా 1-2 మాత్రం ఇక్కడ సంక్షేపంగా మనం విచారణ చేస్తాం. దానం దమశ్చ. దమ అంటే ఏమి చెప్పండి? దమ అంటే ఇంద్రియ నిగ్రహం. 2 పదాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం రెండింటికి ఒకటే అర్థం తీసుకోవచ్చండి. శమ, దమ. శమ అంటే అంతరేంద్రియ నిగ్రహం, దమ అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. అంతరేంద్రియం ఒకటేనండి. ఏంటది? మనస్సు. మనస్సు నిగ్రహించడం శమం అని మన శాస్త్రంలో చెప్తారు. ఈ బాహ్యేంద్రియాలు త్వచక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణేంద్రియములని బాహ్యేంద్రియములు, ముక్కు కన్ను వీటన్నిటిని నిగ్రహించడం పేరు దమ అని చెప్తారు. కానీ ఇక్కడ జనరల్ గా అన్ని ఇంద్రియాలకి మనం అన్వయించుకుంటాం. దమ అంటే కంట్రోల్ ఆఫ్ ది సెన్సెస్. అది ఇంద్రియ నిగ్రహం. అది ఏ విధంగా లాభిస్తుంది చెప్పండి? అది ప్రయత్నం. అది ప్రయత్నం చేసి ఆ మనస్సులో దాని ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క విషయం మీద పరిగెత్తడానికి అలవాటండి. అది అనేక జన్మల నుంచి నాలుక రుచులు కోరుతుంది, చెవి ఏదైనా వినవాలని కోరుతుంది. ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియం బహిర్ముఖంగా కోరుతూ కొన్ని అలవాట్లు చేసుకునేది. ఇప్పుడు దమ అంటే ప్లీజ్ కంట్రోల్ యువర్ సెన్సెస్. అది అడిగింది మీరు ఇవ్వబాకండి. ఇంద్రియములు అడిగింది ఇవ్వకూడదండి. సరే, అందుచేత దాంతో యుద్ధం చేయాల్సి వస్తుంది. అది ఎంతో కష్టం అండి. ఇంద్రియాలు వీళ్ళు లోపరుచుకున్నాయి. అందువల్ల ఒక్కొక్క ఇంద్రియాన్ని బాగా విచారణ చేసి దమ. ఆ దమ కానీ దమ అనేటువంటి దాన్ని ఇప్పుడు జనులు తల్లకిందులు చేస్తున్నారండి. దమం అలవాటు చేయాలని పెద్దలు చెప్తే దాన్ని తల్లకిందులు చేసి మదం అలవాటు చేస్తున్నారండి. దమం అని చెప్పంటే వీళ్ళు ఇక తిట్టని కలుగు చేస్తున్నారు. అయితే మీరు అడగలని చెప్పి దానికి యత్రాభిలాషహతన్నోనం సంత్యజ్యస్థీయతే ప్రాప్తయేవాంగతన్మోక్ష కిమేతావతి దుష్కరం. ఓ రామచంద్ర,
వశిష్ఠుల వారు రామచంద్రుని చెప్పిన శ్లోకం అనేది. మనస్సును జయించాలంటే, ఇంద్రియాలు జయించాలంటే ఈ ఉపాయం అవలంబించండి. ఏ ఉపాయం? యత్రాభిలాషహతన్నోనం. ఈ ఇంద్రియానికి దేని మీద ఎక్కువ ఆసక్తి ఉన్నదో దాన్ని అనుభవించవద్దు. ఇంకొక సుగుణం ఉందండి, అది విచారించి మనం ముందుకు పోదాం. ఇది చాలా ముఖ్యమైన సుగుణం. దయాభూతేష్వలోలత్వం మార్గవం హేరచాపలం తేజక్షమాధుతి శౌచమద్రోహో నాతిమానిచ భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత. అది దయాభూతేషు. ఇదండి ఆ ఒక్క వాక్యం చెప్పి నేను అసుర సంపదని దాని గురించి విచారణ చేస్తాను. దయాభూతేషు, భూతకోట్ల ఎడల దయ. ఇది శ్రీకృష్ణ పరమాత్మకి పరమ ఇష్టం అనేది. ఎక్కడ ఏ అధ్యాయంలో వచ్చినా దీని యొక్క ప్రస్తావన. మొన్న అద్వేష్ట సర్వభూతానాం అని మొదట్లోనే పెట్టారు చూడండి. ఏ ప్రాణిని బాధపెట్టవాకనైనా ఇది చాలా ముఖ్యమని. ఎందుకు మీరు ప్రశ్న అడగచ్చు, ఏమండి ఎందుకు బాధించకూడదు ఒక ప్రాణిని? అయ్యా అట్లా బాధిస్తే గవర్నమెంట్ వారు ఒప్పుకోరని చెప్పటం అనేది అట్లా ఉంచండి. అసలు నైతికంగా చూస్తా ఎందుకు మనం ఒక ప్రాణికి బాధ చేయకూడదంటే ఈ శాస్త్రంలో చక్కని దానికి ఆధారం చెప్పినారు. ఏమిటి తెలుసండి? సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. అది మీలో ఏమున్నదో వీరిలో అదే ఉన్నది, వారిలో అదే ఉంది, పశుపక్షాదులు అదే ఉంది. సమస్త చరాచర ప్రాణికోట్లలో కూడా ఒకే తత్వం, ఒకే శక్తి, ఒకే ఆత్మ, ఒకే పరబ్రహ్మం వ్యాపించున్నది. మరి వారిని కొట్టారంటే, వారిని తిట్టారంటే మీరు వారిని తిట్టినట్టు కాదు, పరమాత్మను మనం అపచారం చేసినట్టు కదండి. అందుచేతనే శ్రీకృష్ణ పరమాత్మ అయ్యా ఇతరుల ఎడల ఇటువంటి భావన కలిగి ఉండాలంటే నీ ఎడల నీకు ఎంత ప్రీతి ఉన్నదో ఆ ప్రీతి ఇతరుల మీద కలిగి ఉండు అన్నట్టు. దీని పేరు ఆత్మౌపమ్యం అని 6వ అధ్యాయంలో చెప్తారు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ట్రీట్ అదర్స్ యాజ్ యువర్ సెల్ఫ్. వరులేయ విజనరించిన నరవర అప్రియముటన మనంబునకగుదాలులకు నవిసేయపునికి పరాయణము పరమ ధర్మ పథమునకెల్లం. భారతంలో ఏం చెప్పినారు? ఇతరులు నీ ఇళ్ళ నీ ఇటువంటి భావన కలిగి ఉన్నావు, ఆ భావన ఇతరుల మీద కలిగి ఉండు. ఇప్పుడు మీకు ఆకలైంది, ఏమనుకుంటారు? ఎవరైనా అన్నం పెడితే బాగుండని అనుకుంటున్నారా? అదేవిధంగా ఎవరైనా ఆకలితో బాధపడుతుంటే ప్రసాదం కొంచెం పెట్టండి. ఇదండి ఆత్మౌపమ్యం. ఇప్పుడు చలితో బాధపడుతున్నారు, ఏమనుకుంటారు మీరు? ఎవరైనా నాకు దుప్పటిస్తే బాగుండు కదా అని అనుకుంటున్నారా? అదేవిధంగా ఎవరైనా బాధపడుతుంటే పేదవాడు వారికి ఏదైనా వస్త్రదానం. ఇదండి ఆత్మౌపమ్యం. ఇప్పుడు అసుర గుణాలు. దంభో దర్పోభిమానస్య క్రోధ పారుష్యమేవ చ. దంభం, దర్పం ఇవన్నీ కూడానండి అజ్ఞాన సంబంధమైనటువంటి అసుర గుణాలు. దీన్ని త్యజించండి, బాగా విచారణ చేయండి, మనస్సును బాగా పరిశోధించండి. ఇన్ వాట్ సిచ్యువేషన్ ఇస్ మై మైండ్, నా మనస్సు ఏ పరిస్థితిలో ఉన్నదని బాగా ఆలోచించి ఆ చెడ్డను తోసివేయడానికి ప్రయత్నం చేయాలండి. ఈ అభ్యాసం లేకపోతే ఎవరు ఉన్నతిని పొందలేరది. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ నెగిటివ్ అట్మాస్ఫియర్ కూడా చక్కగా బోధించారు. మీలో చాలా మంది తిరుపతి క్షేత్రం సందర్శించారు కదండి. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎట్లా ఉంటారు చెప్పండి. వారి విగ్రహంలో ఒక చెయ్యి ఇట్లా ఉంటుందండి, ఒక చెయ్యి ఇట్లా కింద ఉంటుందండి. వారి ఫోటోలో కూడా చూడండి మీరు, ఒక చెయ్యి ఇట్లా పైన ఉంటుంది, ఒక చెయ్యి కింద ఉంటుందండి. ఏమిటి దాని అర్థం? ఓ జనులారా, 2 మార్గములు, ఒకటి నార్త్ వర్డ్, ఒకటి సౌత్ వర్డ్, ఒకటి సుగుణములు, ఒకటి దుర్గుణములు. జాగ్రత్తగా ఆలోచించి మీ జీవితంలో ప్రవర్తించండి అని ఆ మహనీయులు చక్కగా ప్రబోధం చేస్తున్నారండి తమ యొక్క ఆ మూర్తి ద్వారా. అర్థమైందండి? 2 మార్గములు, ఒకటి ఊర్ధ్వ మార్గం ఉత్తరాయణ ఇది, ఒకటి దక్షిణాయనది, ఒకటి దైవ సంపద, ఒకటి అసుర సంపద. మనం కొంచెం తెలివి చేత కామన్ సెన్స్ ఉపయోగించి ఈ డౌన్వర్డ్ ఫాల్ అనేది మనం పోగొట్టుకోవాలండి. సరే, అప్వర్డ్ మోషన్ అది ఉండాలని. ఊర్ధ్వ గుణములు కలిగి ఉండాలండి. ఈ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినవన్నీ కూడా నార్త్ వర్డ్ మోషన్ అని. ఊర్ధ్వ గుణాలు మనస్సు ఊర్ధ్వంగా పోతుంది కానీ కిందకి పడిపోతున్నది. ఈ చెడ్డ గుణాలు కనుక అవలంబిస్తే ఏమవుతుంది? డౌన్ ఫాల్. అజ్ఞాని చెడిపోయి కింద పడి నాశనం అయిపోతాడండి. ఇప్పుడు మన అనేక పనులు చేసేటువంటి మేస్త్రీలు ఉంటారు చూడండి. మేస్త్రీలో 2 రకాల వారు ఉన్నారు తెలుసండి. ఒక మేస్త్రి ఇల్లు కట్టిస్తాడండి. ఆ ఇల్లు కట్టించే మేస్త్రీలండి దినజలం పైకి పోతుంటాడండి. ఈ రోజు ఇక్కడ ఉంటాడు, రేపు పరంజాలని కట్టి ఇంకా పైకి పోతారు, గోడ మీద ఎక్కుతాడు, 2వ అంతస్తు మీద ఎక్కుతాడు, ఒక్కొక్క అంతస్తు మీద పైకి రోజునండి ఒక్కొక్క రోజు పైకి పోతుంటాడు. ఎవరు? ఇల్లు కట్టే మేస్త్రి. ఇంకొక మేస్త్రి అండి బావి తవ్విస్తూ ఉంటాడండి, బావి తవ్వించే మేస్త్రి. ఈ రోజు ఇక్కడ ఉంటాడు, రేపు పాతాడానికి దిగుతాడండి వాడు. బావి తవ్వే మేస్త్రి రోజు కిందకి పోతుంటాడు వాడు. ఇదేనండి డిఫరెన్స్. అజ్ఞానికి జ్ఞానికి ఇదే భేదం. జ్ఞాని రోజు ఊర్ధ్వానికి పోయి ఆ మనస్సును పరిశుద్ధం చేసుకుని పవిత్రమైనటువంటి ఆచరణ కలిగి ఉంటారని.
ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ రెండూ చెప్పిన ఆయన, ఓ అర్జున మీరు దైవ సంపదలో జన్మించారు అంటే అర్జున్. ఈ అర్జున యొక్క క్వాలిటీస్ శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడప్పుడు వర్ణిస్తున్నారు కదండి. అనఘ అంటారు. అనఘ అంటే అఘం, అఘం అంటే పాపం, అనఘ అంటే పాపము లేనటువంటి అర్జున, యువర్ మైండ్ ఇస్ ప్యూర్ అంటున్నారు అన్నది. ఇంకొక చోట అనసూయవే, అర్జున నీ హృదయంలో అసూయ అనేది లేదు. ఈ విధంగా అర్జునుడు మహా ప్యూరిఫైడ్ మైండ్ కలిగినటువంటి మహనీయుడండి. అందుచేత మీకు దైవ సంపద ఉన్నదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారని. ఇప్పుడు ఈ అసుర సంపద కలిగిన వాటిని వచ్చి విమర్శ చేస్తున్నారని, వాళ్ళు హోప్లెస్ స్పెసిమెన్స్ ఆఫ్ హ్యుమానిటీ అని చెప్తున్నారు. వారి యొక్క ప్రవర్తన వర్ణిస్తున్నారు. చాలా హోప్లెస్ గా ఉంటుందండి. అంటాడు ఐఎమ్ ది రిచెస్ట్ మ్యాన్. వీళ్ళు అసుర గుణం కలిగిన వారు ఈ విధంగా పేరుతారండి. నన్ను మించిన వారు లేదని చెప్పి ఎర్రవేగుతూ ఉంటారన్నది. ఆజ్ఞ అంటే ఐఎమ్ ది రిచెస్ట్ మ్యాన్ అది. అవిజనవానస్మి కోన్యోచి దృశోమయ, నాతో సమానమైన వాడు ఎవరున్నారు ముల్లోకముల్లో అంటారండి. గర్వం, అహంకారం అండి. నన్ను మించిన వాడు లేదని అంటే ఈగోయిజం అంటారండి. ఈగోయిజం అంటే అహం, అది పూర్తిగా ఉందండి 10%. ఆజ్ఞో అవిజనవానస్మి కోన్యోచి దృశోమయ యక్షే దాస్యాని మోదిష్య నిత్యజ్ఞాన విమోహిత. ఇంకా వారి చరిత్ర చాలా అద్భుతంగా వర్ణిస్తున్నారు ఎవరు శ్రీకృష్ణ. వందల కొలది ఆశలతో కూడి ఉంటారండి. ఒక ఆశ కాదు. ఆ ఆశలు ఏమి తెలిసిన తాళ్ళు. ఒక ఆయన తాళ్ళు పెట్టి కట్టేస్తే ఎంత అస్వతంత్రంగా ఉంటాడు చూడండి. 10 తాళ్ళతో కట్టబడితే ఇంకా అస్వతంత్రత, 3 తాళ్ళతో కట్టబడితే ఇక చెప్పడం కదలలేదండి వాడు. ఆ విధంగా ఆశలనేటువంటి తాళ చేత కట్టబడి అస్వతంత్రంగా వీళ్ళు జీవిస్తున్నారు అని చెప్తున్నారు. ఆశాపాశైర్బద్ధ కామక్రోధ పరాయణ ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయ. డబ్బండి అన్యాయంగా సంపాదిస్తూ అనుభవిస్తుంటారు ఈ భోగ విలాసములన్నీ కూడా. మరింత స్వరూపం ఇంకా ఎవరిని ఇస్తారు చూడండి. ఆత్మసంభావిత స్తబ్ధ ధనమానమదాన్వితా యజంతే నామయజ్ఞైస్తే దంభేనానిధి పూర్వకం. దంభము దర్పం కలిగి ఆత్మసంభావిత ఏదని దాని అర్థం. నేను గొప్పని ఇతరులు చెప్పడం, వాళ్లే చెప్పుకుంటారటండి. తను తాను గౌరవించుకుంటూ ఉంటారు. అయ్యా గౌరవం అనేది ఇతరులు ఇవ్వాలి. ఏమంటే మీరు గొప్పవారని. లేదండి వీళ్ళు ఎట్లా అనుకోరట అజ్ఞానం, మేమే గొప్పవారు అని వాళ్లే చెప్పుకుంటూ ఉంటారటండి. దీని పేరు ఆత్మసంభావిత. ఆత్మసంభావిత స్తబ్ధ ధనమానమదాన్విత. ఒక పండితులు వారండి ఒక బోర్డు రాస్తున్నాడండి ఇంట్లో. ఆయన యొక్క బిరుదులు ఏడు దర్శన బిరుదులు విశ్వవిఖ్యాత కవి సార్వభౌమ ఈ విధంగా రాస్తున్నాడండి. కొన్ని ఇంట్లో రాస్తున్నాడు ఒక పండితులు. ఆ పండితులు ఆ బజారుకి వెళ్తే ఆయన భార్యను చూడటానికి పక్కింటి అమ్మగారు వచ్చారండి. పక్కింటి అమ్మగారు భార్యతో మాట్లాడతాను. పండితులు లేరండి, ఎక్కడికి వెళ్ళారు. ఇంటికి రాగానే ఈ బోర్డు కనిపించిందండి. ఫలానా పేరు విశ్వవిఖ్యాత కవి సార్వభౌమాన్ని. ఈ అమ్మగారు అడుగుతున్నారు, అత్తగారు బావగారికి బిరుదులు ఎవరిచ్చారు అని అడిగిందండి. ఆయన అన్నది అంతటి మహానుభావులకు ఒకరు ఇవ్వాలండి, మంచి వస్తువుకి ఆయనే పెట్టుకున్నారండి అన్నది. దీని పేరు ఆత్మసంభావిత. ఆత్మసంభావిత ధనమానమదాన్విత. ఈ విధమైనటువంటి అసోగుణములు కలిగి హీనమైనటువంటి స్థితిని దిగజారిపోతున్నారని శ్రీకృష్ణ పరమాత్మ చాలా శ్లోకాల ద్వారా వారి చరిత్ర వారి ప్రవర్తన వర్ణన చేసి ఇప్పుడు ఓ వచ్చిన ఈ అసలు స్వభావంలో వాళ్ళందరినీ మూడగట్టుకుంటాను. మూడగట్టుకుని ఏం చేస్తాను తెలిసిన తాను మీరందరినీ ఈ పాపాత్మలందరినీ కూడా హీనమైనటువంటి జన్మలో విసిరాకులు మారేస్తాను అంటున్నారు. ఎంత ఎమోషన్ ఆవేశంతో చెప్పారో చూడండి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ. తానహం విషద క్రూరాన్ సంసారేషు నరాధమాన్. హోప్లెస్ స్పెసిమెన్స్ ఆఫ్ హ్యుమానిటీ. మానవుల్లో హీనమైనటువంటి వారని నరాధములని పేరు పెట్టారని చూడండి. ఎంత కనుక శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క పాప ఫలితం ఏదో చెప్తున్నారని వాళ్ళందరినీ మూటగట్టుకుని హీనమైనటువంటి జన్మల్లో విసిరాకులు పారేస్తానంటే ఆ జన్మను చెప్పండి ఏమిటది? క్రిమికీటకాదులు కావచ్చు, ఈ హీనమైనటువంటి జంతుజాలం కావచ్చు, లేకపోతే మానవుల్లో అధమస్థితిలో ఉన్నటువంటి వారి యొక్క ఇవి కావచ్చు, ఏదో మనం చెప్పలేము. అటువంటి దుర్దశ ఎందుకు మన మానవుడు అనుభవించాలి చెప్పండి. కృష్ణ పరమాత్మ కావాలని చెప్పే వారందరినీ ఈ విధంగా చేస్తున్నారా? లా ప్రపంచంలో ఒక చంద్రశాస్త్రం పనిచేస్తున్నది. పాపములకు దుఃఖం ఫలితం అది. ఎవరైనప్పటికీ పాపం కనుక చేస్తే ఈ మాస్టర్ సఫర్ అంటే ఎవరైనా గొప్ప అధికారి కానీ ఎవరైనప్పటికీ కూడా శాస్త్రమును కనుక ఉల్లంఘిస్తే ఏ శాస్త్రం? విశ్వశాస్త్రం, బ్రహ్మాండములు యూనివర్సల్ లా. అది ఆ యూనివర్సల్ లా
ఈ దుఃఖం అనుభవిస్తున్నారు. ఇప్పుడు గుడ్డివాడు, ఒక ఆయన గుడ్డివాడుగా పుట్టాడండి. మనందరికీ కళ్ళు ఉన్నాయి, మరి వారికి ఎందుకు కళ్ళు లేవు చెప్పండి. భగవంతుని పక్షపాతం ఉందా? ఇలా అయితే ఆ భగవంతుని యొక్క సంతానం భగవంతుని పక్షపాతం ఉంటుందా? ఇంకొకరిని గుడ్డివాడిగా చేయాలని వారు అనుకుంటారా? లేదండి, అందరూ భగవంతుని సంతానం. వారి పేరు కరుణామూర్తి సర్వేశ్వర అంటారు. కరుణామూర్తి సర్వేశ్వరుడు ఎప్పుడైనా తన దగ్గరికి ఈ విధంగా కష్టం ఇవ్వాలని అనుకుంటారా? మరి ఎందుకు మీరు గుడ్డివాడిగా పుట్టారు చెప్పండి? వారి కర్మ ఏనాడో చేసిన దౌర్భాగ్యమైనటువంటి కర్మ యొక్క ఫలితం ఈనాడు అనుభవిస్తున్నాడు కానీ భగవంతునికి సంబంధం లేదండి. శాస్త్రాలు చెప్పింది కర్మ హసత నవ్వుతూ చేస్తావయ్యా పాపం. ఎంత చక్కగా ఒకడు చూడండి, ఏదో పక్షిని పోయటం లేకపోతే దేనిలో చంపటం ఇట్లా చేస్తున్నారు కదా, ఆనందంగా చేస్తుంటారండి. పని చూడండి, ప్రాణగండం లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ వాటికి. వీడికి చూడండి బాణంలో ఒక ప్రాణిని బాధ చేస్తుంటే ఆనందపడుతుంటాడు. ఇది చూసి శాస్త్రం ఏం చెప్పబడింది తెలుసండి. హసతాక్రియతే కర్మ, నవ్వుతూ చేస్తున్నావయ్యా పాపకర్మ. రుజతా పరిభుజ్యతే, ఏడుస్తూ దీని ఫలితం అనుభవిస్తావు జాగ్రత్త అంటున్నారండి. హసతాక్రియతే కర్మ రుజతా పరిభుజ్యతే, దుఃఖదాతా నభోక్తి సుఖదాతా నశ్చన. సుఖంగాని దుఃఖంగాని ఒకటి వాడు. స్వకర్మణా భవే దుఃఖం, నువ్వు చేసుకున్న కర్మ యొక్క ఫలితం. స్వకర్మణా భవే దుఃఖం సుఖం తేనైవ కర్మణ తస్మాత్ పూజ్యతే కర్మ సర్వం కర్మని సంస్థితం. కాబట్టి ఒక ఆయన నేను నా కర్మకు దండం పెట్టుకుంటానన్నాడు దేవుడికి తర్వాత. ఎందుకంటే వారి కర్మ సరిగా లేకపోతే ఆ దుష్ఫలితాలు కలుగుతాయండి. అది అందుచేత వారి కర్మ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపం నవలేశం కూడా జీవితంలోకి తీసుకురాకూడదు. ఒకవేళ పొరపాటు గ్రహపాపం ఎవరైనా పాపం చేస్తే దానికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినారు, నాయన ఎర్ర హ్యూమన్, ఏదో పొరపాటు చేసావు తెలిసో తెలియకో దాన్ని పుణ్యం చేత క్షాళనం చేసేయి. పుణ్య ప్రభావం చేత పాపం దగ్ధం అయిపోతుందని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఒక అధ్యాయంలో స్వర్గగతం పాపం జనానాం పుణ్య కర్మణాం. నరక ద్వారములు 3 అని చెప్పారండి. నరకానికి ద్వారములు ఏంటండి? కామక్రోధస్య లోభం, కామము క్రోధము లోభం, ఈ 3 నరక ద్వారములు. సరే, ఈ నరక ద్వారములు ఎవరు తట్టబాకండి. స్వర్గద్వారములు చాలా ఉన్నాయండి. ఏంటి? శమము, ధర్మము, ఇంకా ఇతరమైనటువంటి పరోపకారం, ఇవన్నీ స్వర్గద్వారములు, మోక్షద్వారములు. వాటిని తట్టండి కానీ నరక ద్వారములు తట్టవద్దని చెప్పి ఆఖరికి ఒక ప్రశ్న, ఏమండి అనేక విషయాలు మీరు చెప్పారు, మాకు ఎప్పుడైనా సందేహం వస్తే ఏం చేయవలను అని కొందరు అడుగుతున్నారు. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇఫ్ వీ హ్యావ్ డౌట్, ఏదైనా సందేహం వస్తే ఏం చేయాలని మీరు చెప్తున్నారు. కృష్ణ నాయన, మీకు ఏదైనా డౌట్ కలుగుతుంది శాస్త్ర విచారణ చేయండి. ఉపనిషత్తులు ఇంకా ఇతరమైనటువంటి భగవద్గీత, భగవద్గీత కూడా మనకు ఒక అథారిటీ. ఏదైనా డౌట్ ప్లీజ్ రెఫర్ భగవద్గీత. ఎందుకు? అది అన్ని శాస్త్రముల యొక్క సారం. అది ఇది శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్సు, ఉపనిషత్తుల యొక్క సారం. కాబట్టి గ్రంథములు ఉపనిషత్తులు ఇటువంటి విచారం చేసి విచారం చేత డౌట్ పోగొట్టుకోవాలని. తస్మాశాస్త్రం ప్రమాణే కార్యాకార్య వ్యవస్థితం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ అది. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ 16వ అధ్యాయం సమాప్తం చేసినారు. రేపు 17వ అధ్యాయం